శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఎప్పుడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు మీద పడుకుని ఉంటే అమ్మవారు పక్కన పడుకుని కానీ లేకపోతే ఏ వక్షస్థలం దగ్గర కూర్చుని కానీ ఎన్నడూ దర్శనమివ్వదు. ఆవిడ ఒక్క పాదముల దగ్గర మాత్రమే కూర్చుని ఉంటుంది. అది అలాగే ఉంటుంది కూడా తప్ప ఇంకొకలా ఆమె దర్శనమివ్వదు. లక్ష్మీనారాయణ దర్శనములో లక్ష్మి యొక్క స్థానము ఎప్పుడూ శ్రీమన్నారాయణుని యొక్క పాదకమలముల దగ్గరే. ఎందుకు అలా ఉండడం? ఆయన ఏమైనా అలా శాసనం చేశాడా, నువ్వు ఎప్పుడూ నా కాళ్ళ దగ్గర కూర్చుని నా కాళ్ళు పడుతూ ఉండాలి అని? కాదు. అది నవవిధ భక్తులలో ఒక భక్తి స్వరూపం. అది అందుకే శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని 9 రకాల భక్తులు భాగవతంలో ప్రహ్లాదుడు వివరణ చేస్తాడు. అందులో మీరు ఏ భక్తి మార్గాన్ని స్వీకరించినప్పటికీ దాని యందు తాదాత్మ్యతని పొందినవాడు, దానినే మహోపకరణంగా స్వీకరించినవాడు దాని వలన మోక్షాన్ని పొందొచ్చు. శ్రవణం పరీక్షిత్, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం. పరమేశ్వరుని యొక్క పాదములు పట్టడానికి ఎప్పుడూ ప్రతినిధి లక్ష్మీదేవి. అందుకని ఆమె ఎప్పుడూ పాదముల దగ్గర ఉంటుంది. ఏమంటే మిగిలిన వాళ్ళు ఎవరు పాదసేవ చేయరా, లక్ష్మీదేవి ఒక్కతే చేస్తుందా అంటారేమో. దానికి ఒక రహస్యం ఉంది. అలా ఉండడంలో మూర్తి లక్ష్మీనారాయణ మూర్తి ఎప్పుడూ అలాగే ఉండడం వెనక ఒక తాత్విక రహస్యం ఒకటి ఉంది. సరే, శ్లోకం మొదలుపెట్టాను కాబట్టి పూర్తి చేసేస్తాను. పాదసేవనం అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, అర్చనం వందనం దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, పాదసేవ సఖ్యం ఆత్మనివేదనం బలిచక్రవర్తి. కాబట్టి 9 రకములైన భక్తులకి 99 ప్రతినిధులు. ఇందులో పాదసేవనం, పాదములు పట్టడానికి లక్ష్మీదేవిని చెప్తారు. పాదములు పట్టడానికి లక్ష్మీదేవినే కారణంగా చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఎప్పుడైనా ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు ఆమెని లక్ష్మీదేవిగా చూసి కన్యాదానం చేస్తారు. లక్ష్మిని నీకు ఇస్తున్నాను. లక్ష్మి తనంత తాను నారాయణుడి సొత్తు, ఒకరివ్వక్కర్లేదు. ఆమె ఎప్పుడూ నారాయణుడి సొత్తే. ఆమె ఆయననే చేరుతుంది. ఆమె ఆయన కొరకే ఉద్భవిస్తుంది తప్ప అసలు ఆయన కొరకు కాకుండా అన్న ఆలోచన ఉండదు అక్కడ. అందుకే ఆ పిల్లకి ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. అక్కడ ఆయన కోసం ఈడ పుట్టింది. నన్ను తరింపచేయడానికి ఇక్కడ పుట్టి అక్కడికి చేరుకుంటోంది. చేరుకుని ఆయనని అనువర్తించి పాతివ్రత్యంతో నన్ను అత్తవారిని కూడా తరింపచేస్తుంది. ఉభయ వంశములను తరింపచేయగలిగినటువంటి లక్షణమున్న ఆడపిల్ల ఈడపిల్ల కాదు, ఆడపిల్ల. అక్కడికి వెళ్ళవలసిన పిల్ల ఇక్కడ పుట్టిందని చెప్పడానికి ఆడపిల్ల పుట్టింది అంటారు. కాబట్టి ఆమె
భర్త యొక్క పాదములను ఎప్పుడు ఒత్తుతూ ఉంటుంది. భర్త పాదసేవ చేస్తుంది, భర్తని అనుగమిస్తుంది, భర్త వెంట నడుస్తుంది, భర్త యొక్క కీర్తిని ఎప్పుడూ కోరుకుంటుంది. అడుగు తీసి అడుగు వేస్తే ఆమె ఆలోచన ఏమిటంటే, నేను ఇలా ప్రవర్తిస్తే మా ఆయన కీర్తికి కళంకము రాదు కదా, అదొక్కటే దృష్టిలో పెట్టుకుంటుంది. ఆడదాని ఆలోచన ఎంతసేపు పాతివ్రత్యమో అన్న మాటకు అర్థం, నా నడవడి చేత ఆయన గౌరవమునకు ఏ విధమైనటువంటి మత్స కలగకుండుగాక, అదొక్కటే ఆమె నడవడికి పరీక్ష. అలా ఆలోచించి అడుగు వేస్తుంది. అలా ఆలోచించి అడుగు వెయ్యడం పాదములను పట్టుకోవడం. అలా ఉంటే తప్ప సంసారం అన్న మాటకి అర్థం ఉండదు. ఏదో అర్థం పర్థం లేని మాటలు ఒడ్డును కూర్చుని ఎన్నైనా చెప్పచ్చు, కానీ ప్రతి చోట కూడా ఒక మర్యాద అని ఒక మాట ఉంటుంది. ఆ మర్యాద యందు ఎవరో ఒకరికి ఒకరు లొంగి ఉండడంలో, ఒకరిని ఒకరు అనువర్తించడంలో ఈ సమాజము అభ్యుదయాన్ని పొందుతుంది. మీరు చూడండి, చెట్టు మొదట నీళ్లు పోస్తేనే నేను ఎందుకు బతకాలి అని చెట్టు అడిగింది అనుకోండి, మీరు చెట్టంతా నీళ్లు పోయలేరు. గురువుగారిని నేను ఎందుకు అనువర్తించాలి అని శిష్యుడు అడిగాడు అనుకోండి, గురు శిష్య ధర్మం లోకంలో నిలబడదు. తండ్రిని నేనెందుకు గౌరవించాలి అని కొడుకు అడిగాడు అనుకోండి, ఇంకా వ్యవస్థకు అర్థం ఉండదు. భర్తని నేను ఎందుకు అనుగమించాలి అని భార్య ప్రశ్నించింది అనుకోండి, ఆ సమాజానికి అర్థం ఉండదు. అనుగమించడం ధర్మం అంతే. అలా అనుగమించడం వల్ల ఏమవుతుంది? శాంతికారకం అవుతుంది. ఆ దంపతులు, ఆ ఇల్లు కూడా పరమశాంతితో ఉంటారు. కాబట్టి ఆమె లక్ష్మిని నారాయణుడికి ఇస్తారు. అయితే ఆమె తనంత తాను కోరుకున్న స్థానం నారాయణుని యొక్క పాదసేవ. నారాయణుడు ఆవిడికి ఇచ్చిన స్థానం గుండెల్లో. ఆయన కాదు పాదముల దగ్గర పెట్టింది, ఆవిడ కూర్చుంది. ఆవిడ మహాపతివ్రత కనుక, నిత్యానపాయని కనుక ఆమె ఆయన పాదముల దగ్గర ఉంటుంది. ఆయనో నా పాదముల దగ్గర ఉండని ఆయన చెప్పలేదు. ఎప్పుడూ ఆయన పాదములను పట్టుకొని ఆయనని అనువర్తించిన కారణం చేత ఆవిడకి ఆయనిచ్చిన స్థానం తన గుండెల్లో. అందుకే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం, ఆమె పరమేశ్వరుని యొక్క హృదయంలో కూర్చుని ఉంటుంది. అంటే ఏ స్త్రీ భర్తని అనుగమిస్తుందో, అనువర్తిస్తుందో, ఆయనని సేవిస్తుందో ఆమె ఆయన గుండెలలోకి చేరుతుంది. స్వాధీన వల్లభ. ఆమెని కాదు అని ఆయన ఏమీ చెయ్యలేడు. ఆమె లేనినాడు, ఆమె పక్కన ఉండకపోతే ఆయనకి అయోమయంగా ఉంటుంది. ఎంతో తెలుసున్నవాడే, ఎన్నో విషయాలు ఎరిగి ఉన్నవాడే, కానీ ఆ స్థానం ఒక్క పూట ఖాళీ అయిందనుకోండి. ఒక్క పూట ఖాళీ అవ్వడం అంటే ఆవిడ ఎక్కడికో వెళ్ళింది, ఆయన పంచి ఆయనకు కనపడదు, ఆయన ఉత్తరీయం ఆయనకు కనపడదు, ఆయనకి ఇంకా ఎంత కంగారో. ఎందుకు ఆ కంగారంతా అంటే, అది లేదు ఇంట్లో, అది లేదు ఇంట్లో, అది లేదు ఇంట్లో అంటుంటాడు. అది లేకపోతే ఏమైంది? మిగిలినవన్నీ లేవా? మిగిలినవన్నీ ఉన్నా ఆవిడ లేకపోతే ఆయనకు కనపడవంతే. ఆయన కళ్ళు, ఆయన చెవులు ఆవిడ అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటే, ఆయన అంత అనువర్తించి ప్రతి దానికి ఆమెని పిలవడం, ఆమెతో మాట్లాడకుండా ఉండలేని స్థితి. తాను బయట ఏదైనా చెప్పాలన్నా ముందు ఆవిడికి చెప్తాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? మీరు చూడండి, పరమేశ్వరుడు లోకానికి ఏ విద్య చెప్పాలన్నా ముందు పార్వతీదేవికి చెప్తాడు. పార్వతీదేవి ద్వారానే లోకానికి ప్రకాశిస్తుంది తప్ప ఆయన పార్వతీదేవిని కాదని లోకానికి చెప్పడు. అందుకని ఆవిడికి చెప్పకుండా ఆయన ఏదీ చెయ్యలేనంతగా ఆయన మనసుని ఆక్రమించగలిగినటువంటి స్థితి, ఆయన మనసులోకి చేరిపోగలిగిన స్థితి ఆయనని అనువర్తించి పొందింది, ఆయన్ని శాసించి పొందినది కాదు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపట్టాలి. జరగబోతున్నటువంటి విషయాన్ని సంకేతిస్తున్నారు. లోకంలో ఏ ఆడదైనా అలాగే అనువర్తించాలి. ఏ ఆడదైనా లక్ష్మిగానే కన్యాదానం చేయబడుతోంది కాబట్టి భర్తని నారాయణుడిగానే ఉపాసన చెయ్యవలసి ఉంటుంది. భర్తకి వేళపట్టున పలహారం పెడితే ఆమె చెయ్యవలసిన సేవ చేసేసినట్టే, ఈశ్వరుడికి ఉదయం నైవేద్యం పెట్టేసినట్టే. ఆయనకి మధ్యాహ్నం భోజనం వేళపట్టున వండి పెడితే ఆమె మహానైవేద్యం పెట్టినట్టే. ఆయన మహానైవేద్యం పెట్టాలేమో, ఆవిడికి ఆ బాధ లేదు, ఆవిడ ఆయనకి పెడితే చాలు. ఆయన మనసా పరమేశ్వరుడి యొక్క పాద సంవాహనం చెయ్యాలేమో, కాళ్ళు పట్టాలేమో, ఆవిడ ఆయన కాళ్ళు పట్టి పడుకుంటే చాలు.
ఇది ఆడదానికి లోకంలో ఉన్నటువంటి గొప్ప సౌలభ్యం. ఆమె భర్త యందు ఈశ్వరుణ్ణి చూసి చేస్తే, ఆయన ఒక మాట చెప్పారనుకోండి, ఓ ఈశ్వరుడు నాకు ఇలా చెప్తున్నాడు అని ఆమె అనువర్తించిందనుకోండి, ప్రసన్నవదనయ్యి. అది మళ్ళీ మూతి విరిపుతో అనువర్తించడం కాదు. భర్త ఒక మాట చెప్తే ఈశ్వరుడే చెప్పాడన్న భావనతో భర్తని అనుగమించిన స్త్రీ మహాపతివ్రత. ఆమె పాతివ్రత్యము సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని శాసించగలదు. సుమతి, అనసూయ అటువంటి శాసనం చేయలే. కాబట్టి అలా పడుకుని ఉన్నటువంటి స్థితి మనకి లోకంలో ఒక విషయాన్ని చెప్తుంది. ఆమె ఆయన పాదముల దగ్గర కూర్చుంది, ఆయన ఆమెకు హృదయంలో స్థానం ఇచ్చాడు. ఇప్పుడు ఆవిడ కానీ ప్రణయ కలహానికైనా ఎక్కడికైనా వెళ్ళిందో వైకుంఠం అయోమయం. ఆయన అక్కడ ఉండడం అన్నది సుతారము ఆయనకి ఇష్టం ఉండదు. అది వైకుంఠమే కావచ్చు, లక్ష్మి లేకపోతే ఆయన ఉండలేడు. ఈ ప్రతి ఇల్లు అలాగే ఉండాలి. కలియుగం ఎలా ఉండాలో అసలు ఆ కదలికలో చూపిస్తున్నారు ఈశ్వరుడు. అది ఆ వైభవం. కాబట్టి ఇప్పుడు అలా పడుకుని ఉన్నటువంటి మంగళమూర్తిని దర్శనం చేశాడు. పొంగిపోవాలి ఆ భృగువు. కానీ ఆయన ఆలోచన ఎలా ఉందో తెలుసా అండి? నేను బ్రహ్మలోకానికి వెళ్ళాను, ఆయన పక్కన సరస్వతీదేవిని కూర్చోబెట్టుకుని వీణ వాయించుకుంటున్నాడు. ఆయనకి భార్య పిచ్చి. నేను కైలాసానికి వెళ్ళాను, సరే ఆయన తొడ మీద కూర్చోబెట్టుకుని ఉన్నాడు, ఆయన భార్య పిచ్చి. ఇక్కడికి వచ్చాను, ఈయన పడుకుని కాళ్ళు పట్టించుకుంటున్నాడు. ఏమిటో ముగ్గురు మూర్తులకి అమ్మవారి పిచ్చి. వీళ్ళు ఎవ్వరూ కూడా అసలు వచ్చిన వాళ్ళని పలకరిద్దామనేటటువంటి పరాకుతో లేరు. నిజానికి అది కాదు. ప్రకృతి పురుషుల యొక్క కలయిక, ఈ లోకము యొక్క కదలికలు ఆ త్రిమూర్తుల యొక్క శక్తులతో సమ్మేళనముగా చెప్పబడతాయి. ఆయన నాలుక మీద పెట్టుకున్నాడు అంటారు. బ్రహ్మగారు నాలుక మీద పెట్టుకున్నాడు అంటే నిజంగా భార్యని తీసుకొచ్చి నాలుక మీద ఎవరు కూర్చోబెట్టుకోగలరండి? ఎంత ప్రేమైనా ఉండొచ్చుగాక వచ్చి నాలుక మీద కూర్చోవాయ్ అంటే ఎవరు కూర్చోబెట్టుకోగలరా? ఎవరికీ సాధ్యం కాదు. మరి బ్రహ్మగారు ఎలా కూర్చోబెట్టుకున్నారు అంటే ఆయన నాలుగు ముఖములతో వేదం చెప్తారు. నాలుగు ముఖములతో వేదాన్ని వల్లెవేస్తూ ఆయన సృష్టి కార్యం చేస్తాడు. ఆ సృష్టి కార్యం చేసేటప్పుడు కావలసినటువంటి వేద సంబంధమైన జ్ఞానముగా సరస్వతి ఆయన యందు ప్రవహిస్తుంది. ఆయన నాలుక మీద నర్తనం చేస్తుంటుంది వేదం. అది ఆయన నాలుక మీద ఉండడం. పరమేశ్వరుడికి దేహార్థ భాగంలో ఉంటుంది. నిన్ననే మనవి చేశాను లాస్య తాండవములు. శ్రీ మహావిష్ణువుకి హృదయంలో ఉంటుంది. స్థితికారుడు, పరిపాలకుడు నువ్వు ఈ తప్పు చేసావు చంపేస్తానంటే కుదరదు. ఆ తప్పు ఎందుకు జరిగిందో ఆలోచించి దయాళువై శిక్షని తగ్గించేవాడై ఉండాలి, కరుణామూర్తి అయి ఉండాలి. అందుకని ఆయన గుండె దయతో నిండి ఉంటుంది. అందుకే వేదాంత దేశికులు అమ్మవారి మీద శతకం చేస్తే పేరు పెట్టలేదు, దయాశతకము అన్నారు. అమ్మవారే దయాస్వరూపిణి. కాబట్టి ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆమె వాత్సల్య స్వరూప, అంతటి దయామూర్తి ఆ తల్లి. కాబట్టి ఇప్పుడు అటువంటి స్వరూపాన్ని ఆయన చూశాడు. చూసి పొంగిపోవాలి. కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే లోపల ఆయన బాధ వేరుగా ఉంది. ఈ ముగ్గురులో ఎవరు గొప్పవాళ్ళో ఆయన నిర్ణయించాలి. ఇద్దరిని పనికి మాలిన వాళ్ళని తీర్పు చెప్పేశాడు. ఇప్పటికి మూడో వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఈయన కూడా భార్యతోనే ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఇలాగే భార్యతో తమకంతో ఉన్నాడు అని వెళ్ళిపోతే యజ్ఞంలో ఎవరు భోక్త? నారదుడిని నన్ను ప్రశ్న వేశాడు. అందుకు కదా వచ్చింది కదలికంతా. కో భుంక్తే యజ్ఞ సుఫలం కోవా అధ్యక్షశ్చ దేవతాః అని అడిగాడు ఆయన. ఎవరు ఈ యజ్ఞానికంతటికి అధిదేవత? ఎవరు త్రిమూర్తులలో ఎవరికి ఇస్తారు మీరు అని అడిగాడు. ఇప్పుడు నిర్ణయం చేస్తానని ఈయన బయలుదేరాడు. అక్కర్లేని విషయం నెత్తికేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎలా? ఈయన ఆందోళన ఈంది. అక్కర్లేని ఆలోచన వైపుకి బుర్ర వెళ్ళడం అంటే అది. కాబట్టి ఇప్పుడు ఈయనకి లోపల నుంచి ఎక్కడలేని కోపం భృగువుకు వస్తుంది. ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి. శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నారు? వచ్చినవాడు తన చేత చూడబడనట్టు
లేదా తాను ఆయనని చూడనట్టు పరాకుగా ఉన్నట్టు తాను నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకుని ఉన్నాడు. నిజంగా విష్ణు అలా నిద్రపోతారా? నిద్రపోకపోవడం ఏంటి? మీరు శయన ఏకాదశి చెయ్యట్లా పడుకున్నారని, ఉద్ధాన ఏకాదశి చెయ్యట్లా లేస్తున్నారని. మరి శయన ఏకాదశి ఉద్ధాన ఏకాదశి ఉంటే పడుకుని లేచిన వాడేగా ఆయన. మరి పడుకోకపోవడం ఏంటి? ఆయనకు పడుకునే అలవాటు ఉంది, మనమే చేస్తున్నాం పండగల. మరి పడుకుంటున్నాడు లేస్తున్నాడు అన్నప్పుడు అప్పుడు కూడా పడుకుంటే తప్పేమిటి? కాదు, ఆయన పడుకోవడం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మనం పడుకున్నట్టు తామసిక నిద్ర కాదు అది. అది నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఆయన ఇలా కళ్ళు మూసుకుని పడుకున్నట్టుగా పడుకుని ఈ పైకి చూసినప్పుడు ప్రతివాడు మహాభక్తుల్లాగే కనపడతాడు. ఇంత రొట్ట పట్టుకొచ్చి పూజ చేసిన వాళ్ళందరూ భక్తులు కాదు. ఎవడి మనసు ఈశ్వరుడి దగ్గర పెట్టాడో వాడు భక్తుడు. కాబట్టి మీ మనసుని ఆయన చూస్తాడు. ఈ పైకందులు మూసి మీ లోపల మీ మనసు దేన్ని పట్టుకుందో ఆయన పరిశీలనం చేస్తాడు. ఇప్పుడు ఆయన దేన్ని పరిశీలనం చేస్తున్నట్లు? భృగువు యొక్క మనసును ఆయన పరిశీలనం చేస్తున్నారు. భృగువు యొక్క మనసుని పరిశీలనం చేస్తున్నవారు భృగువు మనసులో కలుగుతున్నటువంటి ఉద్రేకాన్ని తెలుసుకోలేనివాడా? తెలుసుకోగలిగినవాడు. ఇప్పుడు భృగువు ఏం చెయ్యబోతున్నాడో దాన్ని ఆపలేనంత అశక్తుడా ఆయన? లేదా ఆయన కళ్ళు మూసుకునున్నా కళ్ళు తెరుచుకునేగా ఉంది లక్ష్మీదేవి. ఆవిడ పరమేశ్వరుణ్ణి తంతే ఊరుకునేంత అశక్తురాలా? ఆమె ఆపలేదా? యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి అందరి యందు శక్తిగా ఉంది. అటువంటి తల్లి భృగువు చేయరాని పని చెయ్యడానికి సంసిద్ధుడైపోతున్నాడు. ఎందుకని? ఎవరు అసలు నేను పరీక్షిస్తానన్నాడో ఆయన ముందు సావధానుడై ఉండాలి. ఆయనకి ఎక్కడ లేని కోపంతో ఊగిపోతున్నాడు ఆయన. ఈ కోపం ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే విష్ణువు దాకా వచ్చేసరికి ఇంకా పరీక్షించడానికి నాలుగోవాడు లేడు ఆయన దృష్టిలో. అందుకని ఇప్పుడు విష్ణువు మీద కోపం వచ్చినటువంటి భృగువు తన కాలుతో విష్ణువు యొక్క వక్షస్థలం మీద తనడానికి సిద్ధపడ్డాడు. కలియుగ లక్షణం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. కాబట్టి ఇప్పుడు ఆయన గబగబా అడుగులు వేసి వచ్చి శేషశయనం మీద పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన్నడానికి కాలెత్తబోతున్నాడు. ఆయన ఏం ప్రశాంతంగా నడిచి రావట్లేదు, చాలా కోపంగా నడిచొస్తున్నాడు. నడిచొస్తున్నప్పుడు ఏమంటే చాలా గబుక్కుని వచ్చేసాడండి. ఆపలేకపోయాడు ఆయన. అందాం అనుకుంటున్నారా? వాలి 4 సముద్రముల దగ్గరికి వెళ్ళి అన్ని చోట్ల నిలబడి అర్ఘ్యం ఇవ్వగలిగిన వేగం కన్నా వేగమైన బాణం వెయ్యగలిగిన రామచంద్రమూర్తిగా వచ్చినవాడు ఇటు తిరిగి యుద్ధం చేస్తున్నటువంటి వాలి ఏమిటి అని ఇలా చూసే లోపలే వచ్చి బాణం వక్షస్థలం మీద గుచ్చుకోగలిగినంత వేగంగా బాణమును విడిచిపెట్టగలిగిన రామావతారాన్ని స్వీకరించగలిగిన శ్రీ మహావిష్ణువు ఆ ఉత్తరాగర్భంలోకి అశ్వత్థామ విడిచిపెట్టినటువంటి ఆగ్నేయాస్త్రం వెళ్ళి లోపల ఉన్న పిండాన్ని చెమకి చంపేస్తుంటే ఆమె కడుపు గోడ లోపలికి ఆ పిండానికి మధ్యలో ఒక ఉల్లిపొరకాయితం పెట్టడానికి వీలైనంత చోటు మాత్రమే ఉండి ఇంకా అది ఇలా తగలడానికి అంత వేగంగా ఒక అస్త్రం వెడుతుంటే అది తెలుసుకుని ఇలా గుర్రబండి పట్టుకుని ఎక్కుదాం అనుకున్నవాడు అలాగే ఉండి ఒక్క క్షణంలో ఉత్తరాగర్భంలోకి వెళ్ళి ఈ పిండానికి అస్త్రానికి మధ్యలో నిలబడి అస్త్రాన్ని తాగగలిగినంత వేగం ఉన్నవాడికి ఈ సమస్త లోకాల్ని సంకల్పం చేత ప్రళయజలములయందు ముంచి రావాకు మీద పడుకుని తేలియాడగలిగినటువంటి శక్తి స్వరూపుడికి పరిగెత్తుకొస్తున్నటువంటి భృగువు యొక్క వేగాన్ని నిగ్రహించగలగడం పెద్ద కష్టమా? ఆయన చెయ్యలేడా ఆ పని? స్థాణువగుదువుగాక అని సంకల్పం చేశాడనుకోండి, అలా ఉంటాడు ఆయన. ఆయన ఏం కొత్తగా చేయక్కర్లేదు. ఇప్పుడు ధనుర్బాణాలో శంఖచక్రాలో ఏం పట్టుకోక్కర్లేదు. అటువంటి శ్రీమన్నారాయణుడు ఆయనే సామాన్యమైన వ్యక్తి. ఆ పోని తెలుసుకోలేనివాడా? అంత గబగబా వస్తున్నాడు, నాకు నమస్కారం పెట్టడానికి వస్తున్నాను అనుకున్నానండి అందాం అనుకుంటున్నారా? కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత రథం మీద తాను కూర్చుని సారథిగా అర్జునుడి వంక తిరిగి వెనక్కి, అర్జునా నువ్వు రథంలోంచి కిందకి దిగిపో, నువ్వు కిందకి దిగి గాంధీవం తీసేసుకో, రథంలో నీ సంబారాలు ఏమున్నాయో అవన్నీ తీసేసి కింద పెట్టేసుకో,
కింద పెట్టేసుకున్న తర్వాత ఇంకా లోపలవి నీకు సంబంధించినవి ఏవి లేవు అనుకున్నాక చెప్పు, అప్పుడు నేను దిగుతాను, లేకపోతే ఉపద్రవం స్మా అంటే అర్జునుడు గాంధీయం, అక్షయ బాణతోనీరాలు, గదలు, కత్తులు అన్నీ తీసి కిందికి దింపేసి తాను కూడా కిందికి దిగి దూరంగా వెళ్ళి నిలబడి ఆఖరికి పతాకం మీద ఉన్నటువంటి హనుమ భూతగణములతో కలిసి ఆయన కూడా వెళ్ళిపోతే చిట్ట చివర రథం మించి కృష్ణ భగవానుడు ఆ పగ్గాల్ని ఇలా వదిలిపెట్టేసి ఒక్కసారి కిందకి దిగగానే రథం భగ్గున మండిపోయింది. మహాభారతంలో మండిపోతే అర్జునుడు ఆశ్చర్యపోయి, బావా అదేమిటి రథం ఇప్పటిదాకా కాలకుండా ఎలా ఉందన్నాడు. ఈ రథం యథార్థానికి కర్ణాదులు విడిచిపెట్టినటువంటి అద్భుతమైనటువంటి అస్త్రముల చేత ఎప్పుడో కాలిపోయింది. కానీ అలా కాలిపోతే అందులో ఉన్నటువంటి నువ్వు కూడా కాలిపోతావని ఈనాళ్ళు కాలకుండా దీని నుంచి కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయిన తర్వాత శత్రువుల్ని నిశ్శేషంగా సంహరించిన తరువాత ఇప్పుడు ఈ రథం తగలబడిపోయినా పర్వాలేదని నేను కిందకి దూకాను. నేను దిగితే తప్ప అది కాలడానికి వీల్లేదు, నేనున్నంత కాలం అది ఉండవలసింది. నేను కూడా నిన్ను భద్రంగా దింపి అన్నీ దింపేసి నేను దిగిపోయాక అది కాలిపోయింది, అది కాలకుండా నేను దాని మీద కూర్చుని కాపాడాను అర్జున అన్నాడు. ఇన్ని తెలుసున్నవాడు గబగబా వస్తున్నటువంటి భృగువు ఎందుకు వస్తున్నాడో తెలియనివాడా, మరి ఎందుకు ఉపేక్షించినట్లయినా? ఇది కదలిక. కదలనట్టు తెలియనట్టు ఆయన ఎరుకలోకి రానట్టు కదలక పడుకున్న వాడిలో నిజమైన కదలిక ఉంది. ఏ కదలికో తెలుసా అండి? అది వెంకటేశ్వరావతారంగా రావడానికి సంబంధించిన మొదటి కదలిక. అక్కడుంది అసలు కదలిక అంతా. కానీ అది పైకి దొరకదు ఆ కదలిక. ఆయనని అనుమతిస్తే ఆయన వచ్చి తంతే తప్ప ఒక కారణం ఏర్పడదు తాను కదలడానికి. ఈ కారణం తర్వాత ఇంకా మిగిలిన కారణాలు రావాలి. ఈ కారణములలో మళ్ళీ కలియుగంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటో, తాను పైకి మాట్లాడకుండా కలియుగంలో ప్రజలు పాటించవలసిన ధర్మాలు ఏమిటో బోధ జరిగిపోతుంటాయి. ఇన్నిటిని ఏకకాలమునందు ఆయన ఆవిష్కరించారు. కాబట్టి ఇప్పుడు ఈయన గబగబా కాలిత్తి అక్కడికి వెళ్ళి ఆ పడుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఒక్క తన్ను తన్నారు వక్షస్థలం మీద. తన్నగానే ఆ గుండెల మీద అరికాలుతో తన్నినటువంటి ఆ తాపుకి తెలివచ్చిన వాళ్ళే లేచాడు. లేచి ఒకానొక నాడు సీతమ్మ తల్లి యొక్క వక్షస్థలం మీద కాకాసురుడు గాఢ వేసినంత మాత్రం చేత కోపాన్ని పొందిన రామచంద్రమూర్తి తాను పడుకున్నటువంటి ప్రదేశానికి పక్కనున్న దర్భాసనంలోంచి ఒక దర్భ తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టగలిగినటువంటి వాడు వెంకటేశ్వరావతార ఆవిష్కరణ సమయమునందు ఎలా లేచాడో తెలుసా అండి? ఉద్ధాయ వినయాన్వితౌ, అతి వినయంతో లేచాడు. ఇది అసంభవమైన విషయం. ఎందుకో తెలుసా అండి? మీరు నిజంగా నిద్రపోతున్న వాణ్ణి గుండెల మీద దండారనుకోండి, వాడు ఉలిక్కి పడలేస్తాడు తప్ప మహావినయంతో లేవడం కుదరదు. కానీ మీకు అందులో ప్రయోగించిన భాషని బట్టి ఆ కదలిక వెనక ఉన్న రహస్యం మీరు అర్థం చేసుకోవాలి. ధాయ వినయాన్వితౌ, వినయంతో నిద్రలేచాడు ఆయన. ఆయన నిద్రపోతే కదూ నిద్ర లేవడానికి, ఆయన తంతాడని తెలుసు తన్నించుకున్నాడు. ఎందుకు తన్నించుకున్నాడు? అలాగే ఉంటుంది కలియుగం అంటే. నువ్వు ఓపిక పట్టి సంస్కరించాలి తప్ప శపిస్తూ పోతే లోకంలో ఎవరు మిగలరు. కాబట్టి ఇప్పుడు లేచి ఆయన ఏం చేశాడు? గబగబగబా శేషసైనాన్ని దిగొచ్చి రెండు పాదాలు పట్టుకున్నాడు భృగువి. పట్టుకుని ఆయన అన్నాడు, అయ్యయ్యయ్యో ఎంత పని చేసేశారండి, నన్ను తన్యావయా అని కోప్పడలేదు. వజ్రాధృడతరం విద్ధిమచ్చరీరం ద్విజోత్తమ కిమర్థం తాడితం విప్ర కోమలాంఘ్రి తలేనతం అని అడిగాడు ఆయన. వజ్రాధృడతరం విద్ధి, ఈ శరీరం ఉంది చూశారు మహర్షి, ఇది వజ్రం లాంటిది, బహుకఠినం, చాలా కఠినంగా ఉంటుంది. ఎన్ని యుద్ధాలు చేసిందో. ఇది నశించే శరీరం కాదు. మెత్తటి శరీరం గట్టి అయి మెత్తగా అయిపోతుంది, అది ధర్మం. అందుకే పెరిగినన్ని రోజులు శరీరం అంటారు. 50 దాటిన తర్వాత ఇంకా శరీరం అనకూడదు, దేహం అనాలంటే ఇంకా దహింపబడడానికి సిద్ధపడుతోంది. అందుకని మొదటి గుర్తు ఏమిటంటే, అబ్బాయి ఇంకా ఇది వెళ్ళిపోవడానికి పెట్టే సర్దేస్తోంది అని గుర్తు ఏమిటంటే, నల్లగా ఉన్నది తెల్లబడ్డం మొదలవుతుంది. జుట్టు తెల్లబడుతోంది అంటే అన్ని తెలుపులోంచి వచ్చాయి.
అన్నీ తెలుపులో కలిసిపోతాయి. ఎందులోంచొచ్చి ఓపికతో నిలబడ్డావో అవి ఉపసంహార ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త కొత్త ఆభరణాలు వస్తాయి. ఇప్పటి వరకు ఇది లేకుండా చూసిన వాడివి ఇది లేకుండా ఇప్పుడు కనపడదు. ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటే గుర్తు ఏమిటంటే ఉపసంహార ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులోంచి వచ్చావో అందులోకి వెళ్ళవలసినటువంటి ప్రస్థానం మొదలైపోయింది. ఒకానొక నాడు అది పూర్తిగా నిర్ణయింపబడిన నాడు ఇది కూడా కదలడం మానేస్తుంది. దీన్ని వాళ్లే పట్టుకెళ్ళి కట్టెలలో పెట్టేస్తారు. దహింపబడుతుంది. దహింపబడే స్వరూపాన్ని పొందేస్తోంది కాబట్టి దేహం అంటారు. పెరుగుతుంటే శరీరం అంటారు. 50 తర్వాత ఇంకా దహనమునకు దగ్గర పడుతూ ఉంటుంది. అందులో మళ్ళీ మెత్తబడిపోతుంది. పుట్టినప్పుడు కాలు ముట్టుకున్నా, చేయి ముట్టుకున్నా, బొగ్గ ముట్టుకున్నా, గుండెలు ముట్టుకున్నా, పొట్ట ముట్టుకున్నా మెత్తగా ఉంటుంది. దూదిలే ఎలా ఉందో మా అబ్బాయి బొజ్జని ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది. వాడి పొట్టలో తండ్రి నోరు పెట్టి ఏదో ఊత్తూ ఉంటాడు. ఊత్తూ ఉంటే చప్పుడు వస్తుంది. వాడి కిలకిల నవ్వుతూ ఉంటాడు. ఏది పెద్ద అయ్యాక పెట్టండి వజ్రంలా ఉంటుంది వాడి కడుపు. కాబట్టి శ్రీ మహావిష్ణువు అన్నారు వజ్రాధృతరం విద్ధి. ఈ శరీరం వజ్రంలా చాలా గట్టిగా ఉంటుంది. ఇన్ని యుద్ధాలు చేసిందో దీన్ని తన్నడం, దీన్ని తంతే ఏమవుతుంది? మీ కాళ్ళు నొప్పెట్లా? ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఓర్పండి. ఆయన చేతకాక ఇదంతా కాదు. ఎందుకో తెలుసా? కలియుగంలో అసలు ఎలా ఉండాలో నేర్పుతున్నాడు ఆయన. ఇది నోటితో చెప్పక్కర్లేదు. ఆయన అవతారంగా రావడానికి కదిలిన మొదటి కదలికలో చూపించినటువంటి పాఠం ఏదుందో, సందేశం ఏదుందో అది లోకము పట్టుకుని అన్వయం చేసుకోవాలి. అందుకే మీకు అసలు వెంకటాచలం వెళ్ళేటటువంటి వాళ్ళకు వచ్చే మొదటి పరీక్ష ఎక్కడంటే కోపం వచ్చేవే ఉంటాయి. అన్నిటికీ క్యూలే, పెద్ద పెద్ద క్యూలు. ఇంకక్కడి నుంచి దొంగదారుల కోసం వెతుకులాట. తెలిసిన వాడు ఎవడైనా ఉన్నాడా? విఐపి లెటర్లు దొరుకుతాయా? రికమెండేషన్తో వెళ్ళిపోవచ్చా? ఈశ్వరుడి దర్శనానికి రికమెండేషన్ ఏమిట్రా? ఏదో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయించుకుని ముందు లోపలికి వెళ్ళిపోయినట్టు అక్కడ కూడా మహాన్యాయం. నీలాగే జ్వరం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటే నువ్వు రికమెండేషన్ చేయించుకుని లోపలికి వెళ్ళండి. నీకు డాక్టర్ గారు తెలిసి పిలిస్తే వేరే విషయం. అది వేరు. అది ఆయనకి నీ పట్ల ఉన్న గౌరవం. నువ్వు ఎవరితో తీసుకొచ్చి రికమెండేషన్ చేయించిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం ఏంటి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడమే అంత అన్యాయం అయితే ఈశ్వరుడి దగ్గరికి రికమెండేషన్ చేయించుకుని వెళ్ళడం ఎంత అన్యాయం అండి? అంటే ప్రతిదానికి కోపం వచ్చేవే ఉంటాయి. ఏదో కోపం వచ్చే సందర్భాలు ఉంటాయి. ఎందుకుంటాయో తెలుసా అండి? నా దర్శనానికి వచ్చావు కదా, నేను కదిలి నీ కోసం వచ్చాను కదా, నేను రావడంలో అంత ఓర్పు పట్టా, తన్నినా ఓర్చా. ఏ పాటి ఓర్పు పడుతున్నావురా జీవితంలో? అది పడితే నేను నిన్ను చూసి పొంగిపోతాను. అసలు ఏ ఓర్పు లేకుండా ఉత్తుత్తినే నా దగ్గరికి వచ్చి దొంగ నమస్కారాలన్నీ పెడుతుంటే నువ్వు నేర్చుకున్నది ఏముంది? వెంకటరమణుడి భక్తుడు అంటే, వెంకటేశ్వర దీక్ష అంటే వెంకటేశ్వరుడు లోకానికి ఇచ్చిన సందేశాన్ని పట్టుకోగలగడం. కాబట్టి ఆయన అన్నారు వజ్రాధృతరం విద్ధి మచ్చరీరం ద్విజోత్తమ కిమర్థం తాడితం విప్ర కోమలాంఘ్రితలేనతం. చాలా కోమలంగా ఉందే మీ పాదం యొక్క అరికాలు, ఇంత మృదువుగా ఉన్న అరికాలుతో ఈ శరీరాన్ని తన్నారా? ఉండండి ఎంత పెట్టిందో అని వెంటనే గబగబా ఆయన ఏం చేశాడంటే ప్రక్షాళ్యో ఉష్ణోదకం తీసుకొచ్చి వేడి నీళ్లు తీసుకురా అని వేడి నీళ్లు తెప్పించి, మనం చూడండి ఏమైనా కాస్త కాళ్ళు నొప్పి పెడితే వేడి నీళ్లు పోసుకుంటాం, పెట్టండి గిన్నెలో అని ఓ గిన్నెలో ఆ కాళ్ళు పెట్టించి ఓ పళ్ళెంలో వేడి నీళ్లు పోసి ఆ పాదాలు కడిగాడు. ఇప్పుడు ఎంత పొంగిపోతాడు భృగు అంటే అత్యంత ముక్కోపికి సత్కారమే విరుగుడు. సత్కారం చేసేసారనుకోండి, ఆయన ఏం సర్టిఫికేట్ ఇస్తాడంటే ఈయనంత మంచివాడు లేడంటాడు. అది పరిశీలనం చేతి ఇచ్చిందా, ఆయనకి జరిగినటువంటి సత్కారం చేతి ఇచ్చిందా? అంటే నీకు సత్కారం ఎక్కడ బాగా జరిగిందో ఆయన పూజనీయుడా? అదే నువ్వు సర్టిఫికెట్లు ఇచ్చే విధానం. అంటే కలియుగం అలా ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు అన్నదాన్ని బట్టి నీకు గుర్తింపు ఉండదు. నీవు అవతల వాళ్ళ దగ్గర ఎంత ప్రాపకం సంపాదించగలవు, ఎంత బాగా పొగడగలవు అన్నదాన్ని బట్టి నీకు గుర్తింపు ఉంటుంది. కానీ ఆ గుర్తింపు ఈ శరీరమునకు సంబంధించింది, దీన్ని తృప్తిపరుచుకోవడానికి సంబంధించింది. ఈశ్వరుడి దగ్గర గుర్తింపు కావాలనుకున్నవాడు ఇటువంటి హేయమైనటువంటి మార్గములను అనుసరించక్కర్లేదు. ఆయనకి తెలుసు ఎవడు యోగ్యుడో, ఆయనకి తెలుసు, ఆయన అనుగ్రహించగలడు. కాబట్టి ఇప్పుడు ఆ వేడి నీళ్లతో కడిగి ఆయన ఊరుకోలేదు. లక్ష్మీదేవిని దగ్గరికి పిలిచి అన్నాడు,
స్వగృహం సకుటుంబంచ సర్వలోకం విడంబయన్ అన్నారు. లక్ష్మీదేవి యొక్క తల మీద నీళ్లు చల్లాడు. ఎందుకు చల్లుతున్నానో తెలుసా లక్ష్మి? ఈ నీళ్లు ఏమిటనుకుంటున్నావు? ఏం సామాన్యం అనుకుంటున్నావా? ఇవి దధార శిరసాతోయం. ఆ నీళ్లు తీసి తన తల మీద చల్లుకున్నాడు. పైగా అన్నాడు, విప్రపాదోద్గతం శివం. మహానుభావుడు భృగు అంటే సద్బ్రాహ్మణుడు, ఆయన పాదములు కడిగిన నీళ్లు, వీటిని తల మీద చల్లుకోవాలి లక్ష్మి అని తల మీద చల్లుకుని, లక్ష్మీదేవి తల మీద చల్లి, కొడుకుని పిలిచి మన్మధుణ్ణి ఆయన తల మీద చల్లి, తన చుట్టూ ఉన్నటువంటి ఆ పరివారం అందరి తల మీద చల్లి, ఆ గిన్నె పట్టుకుని ఏదో ఇంట్లో పుణ్యాహవాచనం చేయించుకుంటే చల్లుకున్నట్టు ఓ ఆవిడి మండోటేసుకుని స్వగృహం వైకుంఠం అంతా ఆయనే చల్లుకున్నాడు ఆ నీళ్లు. ఎంత పొంగిపోతాడండి భృగు! సకుటుంబంచ, తన ఇంట్లో అంటే వైకుంఠంలో తన పక్కన ఉన్న వాళ్ళందరి తలల మీద చల్లాడు. ఎందుకుట? సర్వలోకం విడంబయన్, లోకములనన్నిటినీ కూడా ఒక మార్గమును చూపించడానికి, భృగువుకి బుద్ధి చెప్పడానికి తప్ప నిజంగా భృగువు చాలా గొప్ప పని చేసేశాడని కాదు. భృగువుకి బుద్ధి చెప్పడానికి తాను సహనంతో ఉండడం వినా కలియుగంలో మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేసి ఆ పాదాలు తుడిచేసి చక్కగా ఇలా పడుకోండని ఆ కాళ్ళు ఒత్తినట్టుగా ఒత్తుతూ, ఇంత అహంకారానికి కారణం భృగువుకి అరికాల్లో కన్నుంది. కాళ్ళొత్తుతున్నట్టుగా ఒత్తుతూ అరికాలులో ఉన్న కాలు తన బొట్టన వేలితో చిదిమేశాడు. అప్పుడు భృగువుకి బుద్ధి వచ్చింది. సరే, అది వేరు మాట. ఈయన అప్పుడు గబగబా కిందకెళ్ళి శ్రీ మహావిష్ణువుని అందరూ ఆరాధించవలసినదే అని ఒక తీర్పు చెప్పారు. ఆ యజ్ఞం అక్కడ పూర్తయిపోయింది. ప్రధాన ప్రయోజనం ఏమిటి? స్వామి కదిలి రావాలి వెంకటేశ్వరుడిగా. స్వామి కదిలి రావడము అన్న మాట యందు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఆయన మీకు అనుగ్రహించడము అంటే ఆయన గుండెలలో దయ కదలాలి ముందు. దయ అన్న భావన కదిలిందనుకోండి, మీకు ఉపకారము అన్న క్రియ తర్వాత కనపడుతుంది. ఇప్పుడు నాకు ఏదో ఒక ఉపకారం కావాలి, నేను మా అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ ఉపకారం చేసి పెట్టండి అని అడిగాను. ఇప్పుడు ఆయనకి నేను చెప్పిన పరిస్థితులను విని ఇతనికి ఉపకారం చెయ్యవలసిందే అని నా యందు దయ ముందు కలిగిందనుకోండి, నేను కోరుకున్న ఉపకార రూపంలో ఆయన సంతకం పెట్టో ఆర్డర్ ఇస్తారు కదండి. ముందు దయ గుండెల్లో కదలాలి. దయ గుండెలలో కదిలితే వెనక ఉపకారం అన్నది కనబడుతుంది. వెంకటేశ్వరుడు కదలాలంటే ముందు ఆయన దయ కదలాలి. ఆయన దయ కదిలితే తప్ప, ఆయన కారుణ్యము కదిలితే తప్ప ఆయన కదలడం ఉండదు. ఎప్పుడు భావన యందు ముందు కారుణ్యము కదులుతుంది. దయ కదిలితే ఉపకారం అన్నది మీకు ఒక రూపంగా పైకి కనపడుతుంది. ఎవరినో చూశారు, ఆయన మంచి కళ్ళ డాక్టర్ గారు, తన కారు కిందే పడిపోబోయింది ఎవరో ఒక అమ్మాయి. గబగబా దిగొచ్చి, ఏమమ్మా అలా వచ్చామన్నారు. సార్ నాకు కళ్ళు లేవు సార్ అంది ఆవిడ. అంతే, ఆయనే కళ్ళ డాక్టర్ గారు, ఆయనకి దయ కలిగింది. ఇన్ని ఆపరేషన్లు చేశాను, పాపం ఇంత చక్కగా ఉంది ఈ పిల్లకి కళ్ళుంటే ఎంత బాగుండేదో అనిపించింది. కూర్చో కారులో తీసుకుపోయిన ఆపరేషన్ చేసేసాడు. కళ్ళు వచ్చేసి, కళ్ళు వచ్చేయడం ఆయన దయకి ఫలం. అసలు ముందు ఆయన దయ కదలాలి కదండి, గుండెల్లో ఆయన దయ కదలాలి. గుండెలలో ఉన్న దయ కదలడం అమ్మవారు కదలాలి. ఆవిడే కదా దయాస్వరూపిణి. ఆవిడ ముందు కదిలితే తప్ప లోకానికి ఒక పాఠము రాదు. వెంకటేశ్వర అవతారము. కాబట్టి ఆవిడ ఒక చిత్రమైన ప్రతిపాదన చేసింది. భృగువు వెళ్ళిపోగానే ఆవిడంది, స్వామి నేను నిన్ను ఎప్పుడూ ఆలింగనం చేసుకుంటూ ఉంటాను. నేను ఆలింగనం చేసుకునేటటువంటి స్థలం నీ వక్షస్థలం. నీ వక్షస్థలం నా వక్షస్థలంతో రాపాడబడితే దాన్ని ఆలింగన సుఖము అంటారు. పుత్రగాత్ర పరిష్వంగము కన్నా సుఖము ప్రపంచమునందు లేదు అని. కొడుకుని కౌగిలించుకోవడం అంటే కొడుకు యొక్క గుండె, కొడుకు యొక్క వక్షస్థలం తండ్రి యొక్క వక్షస్థలానికి పూర్తిగా తగిలేటట్టుగా ఒకరినొకరు కౌగిలించుకోవడం. అలా కౌగిలించుకుంటే ఒక గొప్ప సంతోషం ఉత్పన్నమవుతుంది. ఒక కొడుకుని తండ్రి కౌగిలించుకున్నట్టు నేను నిన్ను ఆలింగనం చేసుకుంటూ ఉంటాను భర్తవి కనుక. నేను నిన్ను ఆలింగనం చేసుకోవడము అనేటటువంటి నా తృప్తి స్థానము నీ గుండె.
నా తృప్తి స్థానమును నీతో సమానుడు కానివాడు, నీకు కొడుకు సదృశుడు, ఒక ఋషి, ఒక మనుష్యుడు తన్నాడు. ఇది అపచారం. తండ్రిని కొడుకు తన్నకూడదు. తన్నాడు, నువ్వు సహించావు, పైగా కాళ్ళు కడిగావు. ఏ నా ఆలింగన స్థానము అవమానింపబడిందో దాన్ని నేను హర్షించలేను. కాబట్టి కరవీరపురం గచ్చామి గరుడధ్వజ, నేను కరవీరపురం వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి అక్కడ ఉంటాను. నేను వైకుంఠంలో ఉండదలుచుకోలేదు కొంతకాలం. నాకు రోషం వచ్చింది, కోపం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నానంది ఆవిడ. అయితే మీరిక్కడ తడితోసి జగన్నాథ మదాలింగ స్థల, నేను ఏ ప్రాంతాన్ని కౌగలించుకున్నప్పుడు నా గుండెల చేత రాపాడిస్తానో ఆ స్థానాన్ని తన్నాడాయన. లేదు, నా నివాస స్థానాన్ని తన్నాడాయన. నువ్వు నాకు ఇచ్చిన స్థానం గుండె, అక్కడ తన్నాడు. కాదు, నీ గుండె నా ఐదోతనానికి గుర్తు, దాన్ని తన్నాడాయన. నాకు బాధ కలిగింది. నువ్వు క్షమించావు, నేను క్షమించలేను. నువ్వు క్షమించిన వాడిని నేను శపించలేకపోతున్నాను, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠం నుంచి అని. ఎక్కడికి వెళ్ళిపోతుందో చెప్పింది ఆవిడ. చెప్పకుండా వెళ్ళిపోలేదు ఆవిడ. గచ్చామి గరుడధ్వజ, నేను వెళుతున్నాను ఎక్కడికో తెలుసా, కరవీరపురం వెళ్ళిపోతున్నాను, కొల్హాపురం వెళ్ళిపోతున్నానని తల్లి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. వెళ్ళిపోతే అక్కడ ఒక పెద్ద గమ్మత్తోడు జరిగింది. ఆవిడ వెళ్ళిపోయినటువంటి ఉత్తర క్షణంలో యథాగత మహాలక్ష్మి తథా నారాయణో హరి, ఆవిడ వైకుంఠం నుంచి వెళ్ళిపోగానే శ్రీ మహావిష్ణువుకి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి లేదు, ఆయన వెళ్ళిపోయాడు. ఇది బాహ్యంలో లక్ష్మీదేవి వెళ్ళిపోయింది కాబట్టి ఉండలేక ఆయన వెళ్ళిపోయాడు. ఆంతరంలో దయ కదిలితే కానీ వెంకటేశ్వరుడు కదలడు. ఆయన కదిలి వస్తున్నాడు అవతారానికి. కింద ఇక్కడ నిలబడడం కోసం మహానుభావుడు బయలుదేరి వస్తున్నాడు. ఇందులో మీరు ఒక పెద్ద రహస్యాన్ని ఒకదాన్ని పరిశీలించవలసి ఉంటుంది. ఆమె నిత్యానపాయని కదా. తెల్లవారి లేస్తే లక్ష్మీదేవికి పూజ చేస్తే మనం నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అని చెప్తున్నాం కదా. అటువంటి తల్లి ఎప్పుడూ వీడి ఉండని తల్లి కదా. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడబుదాచరధీ కరుణాపయోనిధి అని కదా గోపరాజు గారు. ఆయన రాముడిగా వస్తే ఆమె సీతగా వస్తుంది, ఆయన కృష్ణుడిగా వస్తే ఆవిడ రుక్మిణిగా వస్తుంది. ఆవిడ నిత్యానపాయని, ఆయన్ని విడిచిపెట్టి ఉండదు. అటువంటి తల్లి విష్ణువుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఎలా కుదురుతుంది? అంటే ఆవిడ నిజంగా విడిచిపెట్టి వెళ్ళిపోయింది కాదు, ఆయన ఎక్కడికి రావాలో మార్గం సూచిస్తున్నది. ఎక్కడికొచ్చి ఆయన నిలబడాలో ఆవిడ మార్గాన్ని ప్రచోదనం చేస్తోంది. నువ్వు ఇక్కడికొచ్చి నిలబడాలి, నిలబడి అనుగ్రహించాలి వీళ్ళందరినీ. కాబట్టి ఆవిడ వెళ్ళిపోగానే ఆయన ఉండలేకపోయాడు. అసలు రహస్యం ఏమిటో తెలుసా అండి? వేదం మనకు ఒక మాట చెప్తోంది. పురుషుడు అగ్నిహోత్రం చేస్తాడు. అగ్నిహోత్రం కానీ సంధ్యావందనం కానీ ఇలాంటివి చేసేటప్పుడు తాను అమ్మడానికి అధికారం ఉన్న ప్రదేశం ఏదున్నదో, విక్రయించడానికి తనకి అధికారం ఉన్న ప్రదేశం ఏదున్నదో అక్కడ తన పక్కన తన భార్య లేని స్థితిలో తాను అగ్నిహోత్రం చేయడానికి అనర్హుడు. నేనే నా ఇంట్లోనే అగ్నిహోత్రం చేస్తున్నాను, నా భార్య నా పక్కన లేదనుకోండి, ఆ సమయంలో నేను విక్రయించడానికి అధికారం ఉన్న ప్రదేశంలో, అంటే ఇంట్లో ఎంత మేర అమ్మడానికి నాకు అధికారం ఉందో అది కాకుండా మా అన్నయ్య ఇంట్లో పక్కనున్నా సరే నేను అగ్నిహోత్రం చేయకూడదు. నేను విక్రయించడానికి అధికారం ఉన్న ప్రదేశంలో నా భార్య తిరుగుతుండగానే నేను అగ్నిహోత్రం చెయ్యాలి. ఎందుకని? ఈయనకి గృహస్థు అని ఒక పేరు, ఆమెకి పత్ని అని ఒక పేరు. పత్ని అంటే ఆమె పక్కన ఉంటే తప్ప ఈయన కొన్ని చెయ్యడానికి వీలు లేదు, ఈయన ఇవి చెయ్యడానికి అర్హుడే. ఆడదాని మెడలో మంగళసూత్రాన్ని చూడగానే ఆమె సువాసిని అని ఎలా నమస్కరిస్తామో, ఈయన మంగళప్రదుడు, ఈయన అగ్నికార్యం, హోమం, యజ్ఞం, యాగం, కన్యాదానం, పూజ చెయ్యడానికి అర్హుడు. ఎడంభుజం మీద ఉత్తరీయం. ఆ ఉత్తరీయం ఆయన అధికారాన్ని సూచిస్తుంది. మంగళప్రదుడు ఆయన భార్యాసహితుడు, ఆయన యజ్ఞయాగాదులు చేయవచ్చు అని. పత్ని అన్న మాటకి అంత లోతైన అర్థం ఉంది. కాదు, మీతో నేను ఒక విషయాన్ని మనవి చేస్తాను. ఆమెయే ఆ ఇంటి లక్ష్మి. అందుకే పీటల మీదకి తీసుకొచ్చేటప్పుడు గౌరీ పూజ వరకు ఆమె నడిచి రావచ్చు.
గౌరీ పూజ చేసిన తరువాత ఇక ఆడపిల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లిపీటల మీదకి నడిచి రాకూడదు. ఎందుకు రాకూడదో తెలుసా అండి? ఆమెతో గౌరీ పూజ చేయించినప్పుడు కన్యావరణ అయిపోతుంది. ఆమెని ఆయనకి ఇల్లాలుగా ఇవ్వడానికి తీసుకొస్తున్నారు పీటల మీదకి. ఇప్పుడు ఆయనకి ఆమె లక్ష్మి, ఆయనకి లక్ష్మిగా వస్తున్నది నడిచి రాకూడదు. లక్ష్మి రథం మీద రావాలి, గౌరవంగా రావాలి, మర్యాదతో రావాలి. అందుకని ధాన్యం పోసినటువంటి గంపలో కూర్చోపెట్టి ఈమె లక్ష్మి, నీవు నారాయణుడవు, నీకు ఈమెనిస్తున్నామని మేనమామల ముద్దు మేలైన ముద్దు, ఈమె వృద్ధిలోకి రావాలని మేనమామలందరూ కలిసి లక్ష్మికి తీసుకొస్తున్నారు కాబట్టి బుట్టలో పట్టి తీసుకొస్తారు. మా అక్క చెల్లెలికి తోడ పుట్టినందుకు మేము పొందిన అదృష్టం ఏంటంటే మా అక్క చెల్లెలి కడుపున పుట్టిన లక్ష్మిని మేము పట్టుకుని తీసుకెడుతున్నాం, నారాయణుడి దగ్గరికి తీసుకెడుతున్నాం, ఇంతకన్నా మాకేం కావాలి అని వాళ్ళు పంచెలు కట్టుకుని ఉత్తరీయాలు వేసుకుని వాళ్ళు బుట్ట పట్టుకుని ఎడతారు లక్ష్మీదేవిని. లక్ష్మీదేవిని పట్టుకుని తీసుకొచ్చి నారాయణుడికి అప్పచెప్పారు కాబట్టి మగపెళ్లి వారు మురిసిపోయి లక్ష్మినే తెచ్చి తనకు అప్పచెప్పారంటే మామగారు మురిసిపోవాలి. తన ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి ఎక్కడో పుట్టిన పిల్ల ఇక్కడికి వచ్చింది, ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, గోత్రం వదిలేసింది, తన కొడుకు యొక్క తేజస్సు స్వీకరించి తన వంశానికి ఉద్ధారకుణ్ణి కనిస్తోంది. తను తాతయ్య మనవణ్ణి చూసుకుని మురిసిపోతున్నాడు. ఇన్ని తరాలు చూశానని తాతగారు అని పిలిపించుకుని సంతోషపడిపోతున్నాడు. అందుకని మామగారు ఆ రోజున మురిసిపోయి పిల్లని బుట్టలో పెట్టి తెచ్చినందుకు తన ఆనందమును ఆవిష్కరిస్తూ మీరు 10 కాలాలు జీవించి ఉండండి అని ఆయుర్దాయకారకముగా అంచు కలిగిన వస్త్రాన్ని బహూకరిస్తాడు. వస్త్రద్వయం, ఒకటి ఇవ్వకూడదు కాబట్టి పంచెల చాపు లేదా ఉత్తరీయంతో కూడిన పంచెని ఆ బుట్టలో తీసుకొచ్చిన వాళ్ళందరికీ బహూకరిస్తారు. అసలు ఆడపిల్ల జీవితంలోకి ప్రవేశించడమే అంత గమ్మత్తు. పెళ్ళైపోయిన తర్వాత ప్రధాన హోమం దగ్గరికి వెడుతుంటాడు పురుషుడు. వెళ్ళేటప్పుడు భార్యని తీసుకెళ్లేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చెప్పి తీసుకెళ్ళాలి. ఏమని తీసుకెళ్తాడో తెలుసా అండి? నీవు స్వామిని అయి నడిచిరా అంటాడు. అంటే హోమం చేయడానికి ప్రధాన హోమం రాత్రి ముహూర్తం అయితే రాత్రి చేసేస్తారు ప్రధాన హోమం. ప్రధాన హోమం చేసేటప్పుడు భార్య పక్కన కూర్చోవాలి అంటే తన అభ్యున్నతికి అంతటికీ ఇక ఆమె కారణమై ఉంటుంది కాబట్టి ఆమె స్వామిని అంటే ఆమెయే ఆ ఇంటి యజమానురాలు. గృహిణి గృహముచ్యతే. గృహము అని దేనికి పేరు? భార్య ఉంటేనే దానికి గృహమని పేరు. భార్య లేదు అది గృహము కాదు. గృహము కాదు కాబట్టి ఆయన గృహస్థు కాడు. గృహస్థు కాడు కాబట్టి ఆయనకి యజ్ఞం కానీ యాగం కానీ అగ్నిహోత్రం కానీ తన కడుపున పుట్టిన పిల్లని కన్యాదానం చేసే అధికారం కానీ ఆయనకి లేవు. ఇంకో జంటని కూర్చోబెట్టి చేయించాలి. భార్యాస్థానము అంత గొప్పది. అందుకే శాస్త్రం దాన్ని ఇంకొక పేరుతో పిలవదు, పత్ని అని పిలుస్తుంది. పత్ని వేరు, భార్య వేరు, సతి వేరు, వీటికి అర్థాలు వేరుగా ఉంటాయి. పత్ని అన్న మాటకు అర్థం ఏంటంటే అందుకే ధర్మపత్ని సమేతస్య అంటాం. తన పక్కన కూర్చుని అగ్నిహోత్రాది క్రతువులు చేయడానికి అధికారము పొందినదెవరో ఆమె మాత్రమే పత్ని. కాబట్టి పత్ని స్థానము అంత గొప్పది. పత్ని స్థానమునందుండవలసిన వ్యక్తి ఆ ఇంట లేదనుకోండి, ఆ ఇంట ఈ నుండి ఏం చేయాలి? నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో, ఎంత గౌరవాన్ని పొందాననుకుంటున్నావో, నీకు ఎంత శాంతిగా ఉందనుకుంటున్నావో అంత పాడైపోతున్నావు. భార్య విషయంలో నువ్వు పరాకుగా ఉండి భార్య పట్ల అమర్యాదతో ప్రవర్తిస్తే నువ్వు ముందు నేర్చుకోవలసింది జీవితంలో, ప్రత్యేకించి సనాతన ధర్మమునకు ఆలవాలమైన వేదభూమి కర్మభూమి అయినటువంటి భరతఖండంలో భార్యని గౌరవించడం చేతకాని వాడు ఎన్ని పారాయణలు చేసినా, ఎన్ని ఉపన్యాసాలు చేసినా, ఎన్ని ఉపన్యాసాలు విన్నా చెప్పినా ఒకటే. భార్యాస్థానం అంటే అంత గొప్పది. ఆమె వెళ్ళిపోతే ఆ ఇల్లు అయోమయం. కాబట్టి ఆ భార్యాస్థానము ఎంత గొప్పదో సూచించి అలా బ్రతకడం నేర్చుకో తప్ప ఏదో కేవలముగా నామకహ పిల్లని బుట్టలో పెట్టడం, తీసుకురావడం, తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం, కన్యాదానం ఒక తంతుగా నువ్వు చేసి నీ జీవితాన్ని తంతుగా మార్చుకోకు. నీ జీవితాన్ని వైదికం చేసుకో. భార్యాస్థానం యొక్క గొప్పతనం ఏమిటో నువ్వు తెలుసుకో. నీ గృహిణి లేకపోతే నీకసలు అయోమయం పొందాలి. ఎక్కడికి వెళ్ళిందండి ఆవిడ కొల్హాపురం వెళ్ళింది. కొల్హాపురం ఆవిడది కాదని మీరు అనగలరా? ఈ భూమండలం లక్ష్మీస్థానం కాదని మీరు అనగలరా? వైకుంఠమే ఆవిడ ఇల్లని మీరు అనగలరా?
ఆవిడ ఎక్కడుందో ఆవిడ కోసం ఆయన వెళ్ళిపోతాడంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ధర్మం నిలబడాలి అంటే తాను అలాగే కలిసి ఉండాలి. అలా భార్యాభర్తల్ని వేరు చెయ్యడం కన్నా పాపం లోకంలో ఇంకొకటి లేదు. ఆ విషయాన్ని నిరూపణం చేస్తున్నాడు మహానుభావుడు. ఆమె వెళ్ళిపోయింది, ఆయన ఉండలేకపోయాడంతే. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఆమెనే వెతుక్కుంటూ బయలుదేరిపోయాడు. బయలుదేరిపోయి భూలోకానికి వచ్చాడు. అంటే వెంకటేశ్వర స్వామి అవతారాన్ని లోకానికి అందించిన తల్లి ఎవరు? సాక్షాత్తు దయాస్వరూపిణి అయిన అమ్మవారే. అమ్మవారే అసలు ముందు కదిలి రాకపోతే, దయ కదలకపోతే అసలు వెంకటేశ్వర అవతారము వచ్చే అవకాశమే లేదు. అది అమ్మగా ముందు ఆవిడ యొక్క దయ, తర్వాత అయ్య యొక్క దయ. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆ స్వామి బయలుదేరి వచ్చాడు. వచ్చి 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 ఎక్కడికి వచ్చి చేరాలి? ఆయన ముందే తెచ్చి పెట్టుకున్నాడు స్థావరాన్ని. ఆయనకి తెలుసు ఎందుకు రావాలో, ఎక్కడికి రావాలో అన్నీ తెలుసు. ఆయన క్రీడాద్రి ఉంది, దాన్ని వెంకటగిరిగా తీసుకొచ్చి పెట్టాడు. ఆ వెంకటగిరి నోటిగా ఉంటుంది అంటుంది భవిష్యోత్తర పురాణం. అది ఒక నోరు తెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉండి, వెనకాతల శ్రీశైలం దానికి పృష్ఠభాగంగా ఉంటుంది. శ్రీశైలం పృష్ఠభాగంగా ఉండి, అహోబలం కడుపుగా ఉండి, వెంకటగిరి నోరు తెరిచిన స్థానం అయి ఉంటే, ఆ నోరు తెరిచిన స్థానం ఏదుందో దాని పై దవడ మీద ప్రకాశించేటటువంటి మణి రూపంలో ఆ వెంకటగిరి ఉంటుంది. ఆ వెంకటగిరి సాక్షాత్తుగా యథార్థమునకు మధురయి. ఒకానొకప్పుడు ఈ కృష్ణ భగవానుడు నడయాడినటువంటి మధురానగరం ఏదుందో ఆ మధురానగరమే ద్వాపర యుగాంతం తర్వాత రామచంద్రమూర్తి నడయాడినటువంటి అయోధ్యానగరపు తేజస్సు త్రేతాయుగం తర్వాత కలియుగంలో అయోధ్య మధుర కలిసి వెంకటాచలంగా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడికి చేరాడు. అక్కడికే ఎందుకు చేరాడో తెలుసా అండి? అక్కడ ఒక పెద్ద పుట్ట ఒకటి ఉంది ఒక చోట. ఆ పుట్ట మీద, ఆ పుట్ట ఒక పెద్ద చింత చెట్టు కింద ఉంది. ఇవాళ లేదది. తింత్రిణీ వృక్షము అంటారు, నీడ తిరుగుని చింత చెట్టు అని. అంత పెద్ద చింత చెట్టు ఉండేదిట. ఆ చింత చెట్టు కింద ఒక పెద్ద పుట్ట. ఆ పుట్టలో శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అందులోకి ప్రవేశించాడు. ఆయనకి ఎవరు పెట్టారు వెంకటేశ్వరుడు అని పేరు? ఎవ్వరూ పెట్టలేదు. ఆయన వచ్చింది ఎందుకు? పాపమును తొలగించడానికి వచ్చాడు. పాపమనగా ఈశ్వరుణ్ణి చేరకుండా అడ్డుపడుతున్న ప్రతిబంధకం. చిత్రగుప్తుడి ఖాతాలో వ్రాసుకోవలసిన విషయం, నరకమునందు ప్రవేశించడానికి సోపానము. కలిపురుషుని యొక్క ప్రభావం చేత అందరినీ అటువైపుకి ప్రచోదనం చేస్తే ఆయనొచ్చి నిలబడి అందరినీ రక్షించి మళ్ళీ భగవంతుని వైపుకు ఉన్ముఖం చేయడానికి, పాపం పోగొట్టడానికి తనంత తాను కరుణామూర్తి అయి సహనంతో భృగువుని కూడా మన్నించి వచ్చిన అవతారం. కాబట్టి ఆయన వేం కట ఈశ్వరుడు. వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తితః. ఆ పాపమును తొలగించగలిగినటువంటి శక్తి, ఆ ఈశ్వర తేజస్సు ఒక చోట రాశీభూతమై నిలబడింది. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః. అది నకృతం దైవ సంఘైశ్చ. వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిని దేవతలు తయారు చేయలేదు. నకృతం విశ్వకర్మణ, దాన్ని విశ్వకర్మ చెక్కలేదు. స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజితః. నేనిలా నిలబడతాను అని పరమాత్మయే నిలబడ్డాడు. అది శిల కాదు, అది శిల అని అనుకుంటారు. అందుకే ఇప్పటికీ చెమట పడుతుంది అని చెప్తారు. అక్కడ స్వామికి చెమట పడుతుంటుంది, ప్లోత వస్త్రంతో తుడుస్తారు అని. అంత దివ్య తేజస్సు. కాబట్టే ఒకానొకప్పుడు కొన్ని యుగములలో కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి వాళ్ళకి ఆయన పాదములకు ఉన్నటువంటి వేళ్లలో బొటన వేలి గోటికి చివర ఉన్నటువంటి కాంతిని చూడడానికి అంత తపస్సు చేయవలసి వచ్చింది. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చెందక ఉందురు అట్టిదేవునిన్ వైరముతోడనైన గెలువందను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సఖుండు కల్గునే అంటారు పోతన గారు భాగవతంలో అక్రూడి చేత చెప్పిస్తూ. అంత తపస్సు చేస్తే తప్ప ఏ మహానుభావుని యొక్క పాదమునకు ఉన్నటువంటి వేలికున్న గోటి కాంతి కనపడదో అటువంటి మహానుభావుడు మాంసనేత్రంతో చూడడానికి వీలుగా వీళ్ళు పాపమునకు బాగా వశులై, కామక్రోధములకు వశులై, తేజోక్షీణత చేత అసలు ఈశ్వర మూర్తిని చూడడానికి కూడా తేజస్సు లేకుండా అయిపోతున్న వాళ్ళకి
నేనే వచ్చి నిలబడి దర్శనమిస్తానని తనంత తానుగా వచ్చి నిలబడిన మూర్తి. స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. ఆయనంతా ఆయన కోరుకుని నిలబడినటువంటి మూర్తి. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక వాల్మీకమునందు ఒక పుట్టలో చేరి దానిలో కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్రకటనము కావాలి, వచ్చేసింది అవతారం. స్వామి వచ్చేసి వెంకటాచల పర్వతం మీద కూర్చున్నారు. వెంకటాచల పర్వతం మీద ఎందుకు కూర్చోవాలి? ఆ పర్వతానికి కూడా అదే శక్తి, దానికి కూడా పాపమును కాల్చగలిగిన శక్తి ఉంది ఆ పర్వతానికి. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ పుట్టలో ఉన్నారు. ఇప్పుడు ఈ అవతారము ప్రకటనము కావాలి, పైకి తెలియాలి, లోకమునకు తెలియాలి. లక్ష్మీదేవికి తెలుసు ఆయన వచ్చారని, బ్రహ్మగారికి తెలుసు ఆయన వచ్చారని, శివుడికి తెలుసు ఆయన వచ్చారని, ఇతరులకు తెలియదు ఆయన వచ్చారని. ఇప్పుడు ఆ వాల్మీకమునందున్నవాడు పైకి రావాలి, పైకొచ్చేటట్టు చెయ్యాలి. పైకొచ్చేటట్టు చెయ్యాలంటే ఏది చేస్తే ఆయన పైకొస్తాడో, ఎవరిని చూస్తే పైకొస్తాడో వాళ్ళగా రావాలి. కాబట్టి ఏం జరిగిందో తెలుసా అండి? బ్రహ్మాధేను శివో వత్సో గోపాలీ కమలాలయ. లక్ష్మీదేవియే గోపకాంతగా మారింది, బ్రహ్మగారు ఆవుగా మారారు, శివుడు దూడగా మారాడు. ఈ ఆవు దూడని తీసుకుని చోళరాజు దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి గోపకాంతగా ఆ ఆవుని దూడని అమ్మింది రాజుగారికి. ఆయనకి తెలియదు నేను కొనుక్కున్నది బ్రహ్మగారిని శివుణ్ణి అని. బ్రహ్మగారు శివుడే ప్రవేశించాలంటే గోవు యొక్క శరీరము వినా ఇంకొకటి మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన గోవుగా దూడగా వాళ్ళిద్దరూ వచ్చారు. లక్ష్మీదేవి చోళరాజుకు అప్పచెప్పి వెళ్ళిపోయింది. వెంకటేశ్వరావతార ప్రకటనము జరగాలంటే ఎంత కథ నడిచిందో చూడండి. చోళరాజు ఆ ఆవుని దూడని చూశాడు. మొట్టమొదటిసారి పితికిది ఎప్పుడు చూశారు పాలు. అబ్బో చాలా పాలిస్తోంది. ఈ గోవు ఈ దూడ ఈ రెండిటి తేజస్సు ఆశ్చర్యంగా ఉంది. నా కొడుక్కి పాలు పడతానంది రాణి అని. ఆవిడంది ఈ ఆవుని దూడని చాలా జాగ్రత్తగా రక్షించు అని. వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు? వెంకటేశ్వరావతార ప్రకటనం చేయించడానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ బయలుదేరి ఈ వాల్మీకము వెంకటాచలం ఎక్కడ ఉందో అక్కడ వెతుక్కుంటూ తిరుగుతున్నారు ఆవు దూడ. ఆఖరికి బ్రహ్మగారికి కనపడింది ఆ పుట్ట. ఆయనకి తెలియదండి నేను మీతో మనవి చేసింది అది ఒక బ్రహ్మమే మూడుగా ఉంటుందని. కాబట్టి ఆయన పుట్ట దగ్గరికి వెళ్ళి అందులోనే ఉన్నటువంటి తన తండ్రి విష్ణువుకి క్షీరధారల చేత అభిషేకం చేశాడు. ఆయన ఆ పుట్టలోనే కూర్చుని ఆ ఆవు యొక్క పాలు స్వీకరిస్తున్నాడు. వాల్మీకస్తం హరిం జ్ఞాత్వా తుతోష మనసా విధి. విధి అంటే బ్రహ్మగారు. వాల్మీకస్తం హరిం జ్ఞాత్వా ఆ పుట్టలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి తెలుసుకున్నవాడై ఎంతో సంతోషాన్ని పొందాడు. అంత సంతోషం పొందినటువంటి బ్రహ్మగారు ఆవు రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ శిరములు పితుకులలోంచి పాలధారలు పడ్డాయి. ఆ పడినటువంటి పాలధారల చేత వెంకటేశ్వరుడు అభిషిక్తుడయ్యాడు. అభిషిక్తుడై ఆ పాలన ఆయన తాగుతున్నాడు. ఈ ఆవు అక్కడ వరకు ఆయన ఒక్కడు సేవిస్తే చాలదు కదండి. ఈ అవతారం పైకి రావాలి, ఒక కారణం కలగాలి. ఆయన తగిన సమయం వస్తే కానీ ఆయన పైకి రాడు. ఆ సమయం ఏర్పడాలి, దానికి ఒక కారణం కలగాలి. ఇప్పుడు లోకానికి మొట్టమొదట ఆయన కనపడాలి. మొదట ఎవడు చూస్తాడు అన్నదే ఆశ్చర్యం ఈ లోకంలో. ఎవరికి కనపడతాడు ఆయన అన్నది. కాబట్టి ఆవు దూడ రోజు ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడికి వచ్చి పుట్టలో పాలు పోసేస్తోంది, ఇంటికి వెళ్ళి పాలు ఇవ్వడం మానేస్తాం. రాణిగారికి కోపం వచ్చి ఆ గోపాల బాలుణ్ణి పిలిచి ఒక కొరడా తీసుకుని ఆయన్ని వీపు మీద పెద్ద పెద్ద దెబ్బలు కొట్టించి శిక్ష వేసింది. ఈ ఆవు పాలు ఇవ్వట్లేదు, నువ్వు పిండుకు తాగేస్తున్నావు, లేకపోతే పాలు ఎందుకు ఇవ్వదు? మొదటిచ్చిన ఆవు ఇప్పుడు పాలు ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు పిండుకు తాగుతున్నావు, లేదా దీని పాలు దూడ తాగేస్తుండాలి, ఏది జరిగినా నువ్వే కారణం అని చిన్న తప్పుకి చాలా పెద్ద శిక్ష వేసింది. రాణి వేయడం ఒకటి, రాజు వేయడం ఒకటి కాదు. ఇప్పుడు ఆ గోపాల బాలుడికి ఎక్కడలేని బాధ కలిగింది. అరే రే, ఈ ఆవు రావడం కాదు కానీ ఇన్ని దెబ్బలు తిన్నాను, ఇన్ని అల నుంచి కొలువు చేస్తున్నాను, ఎప్పుడూ రాణిగారితో మాట అనిపించుకోలేదు. అటువంటి వాణ్ణి ఇంత మాట పడ్డాను. ఈ ఆవు ఏం చేస్తోందో నేను చూడాలనుకున్నాడు. ఆయన బాగా దాని వెనక ఉండి చూస్తున్నాడు. దాని వెనక ఉండి చూస్తున్నవాణ్ణి చూడలేనివాడా బ్రహ్మగారు? ఆయన చూస్తున్నాడు. నా వెనకాలే ఉన్నాడు గోపాల బాలుడు. ఆయనకి కావలసింది తన వెనక గోపాల బాలుడు వస్తున్నాడా ఇంకోటా కాదు. ఆయనకి కావలసింది వెంకటేశ్వరావతార ప్రకటనము జరగాలి. కాబట్టి ఆయన ఏం చేశాడు? సమంతా క్షీరధారయ,
ఆ పుట్ట మీదకెళ్ళి శిరమలలోంచి పాలధార విడిచిపెట్టేస్తున్నాడు. ఉత్తర క్షణంలో ఇది చూసినటువంటి ఆ గొల్లపిల్లవాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఓరి ఓరి, ఈ ఆవు పుట్టలోకి వెళ్ళి పాలు పోసేస్తోంది, ఇలాంటి ఆవుని ఎక్కడైనా చూసామా లోకంలో? వాడి బాధ ఏమిటో తెలుసా అండి? ఇప్పుడు నేను వెళ్ళి ఈ మాట రాణిగారికి చెప్తే ఆవిడ ఏమంటుందంటే, ఒరే నీకు నేనే దొరికానా ఈ అబద్ధాలు, ఆవు పుట్టలో పాలు వచ్చిందా అని మళ్ళీ కొడుతుంది. అమ్మ మీరే వచ్చి చూడండి అంటే, అంటే నన్ను వచ్చి చూడమంటావా అని ఇంకోటి కొడుతుంది. ఈ బాధ వ్యగ్రత కింద మారింది. కలియుగం అంటేనే ఓర్పు లేకపోవడం కదండి. ఆ కోపము యుక్తాయుక్త విచక్షణని చంపేస్తుంది. ఏ గోవులను రక్షించవలసిన వాడో ఆ గోపాల బాలుడు దగ్గర ఉన్నటువంటి గొడ్డల్ని తీసి గిరగిరా తిప్పి ఆవు మీదకి విసిరేశాడు. కుఠారేణి తితీక్ష్ణి నాతాడితో వెంకటేశ్వర. లోపల ఉన్నవాడు పుట్టలో ఉన్నవాడికి పుట్టలోవి కనబడతాయి, కానీ పుట్ట బయట ఆవు ఉంటే ఆవు పాలు విడిచిపెడుతుంటే ఆవుకి వెనక గొల్లవాడు ఉంటే గొల్లవాడు గొడ్డలు విసిరితే ఆ గొడ్డలు వచ్చి ఆవు మీద పడిపోతుందని పుట్టలో కూర్చున్న వాడికి ఎలా తెలుస్తుంది? నాకు మీకు అయితే తెలియకపోవచ్చు, వెంకటేశ్వరుడికి ఎందుకు తెలియదు? ఆయనకి అన్నీ తెలుసు, సర్వజ్ఞుడు. కాబట్టి ఆయన గమనించాడు, అరే రే 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 నన్ను నమ్ముకున్న ఆవు చచ్చిపోతుంది, ఆ గొడ్డలు తగిలిందో చచ్చిపోతుంది. ఇప్పుడు రెండు పెద్ద పెద్ద ప్రమాదములు జరుగుతున్నాయి. ఒకటి గోవధ, రెండు నన్ను నమ్ముకున్నటువంటి భక్తుడు చెనకబడుతున్నాడు. ఈ రెండు జరగకూడదు అని ఆయన వెంటనే ఏమన్నాడో తెలుసా అండి? ఏకైన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తంరక్షామితి మత్పణ అన్నాడు. నాకు ఇవ్వగలిగిందంటూ లోకంలో ఏం లేదు, అన్నీ నేను ఇచ్చినవి. పరమభక్తితో నా పాదముల మీద తులసి దళాన్ని ఎవరు సమర్పిస్తారో వాళ్ళ వెంట నేనుంటాను, వాళ్ళని పొదివి పట్టుకుంటాను. అటువంటిది నా కోసం పాలే విడిచిపెట్టినటువంటి నా కింకరుడైన ఈ బ్రహ్మగారిని నేను కాపాడద్దు. పైగా గోవు మరణించడమా? గోవు చనిపోకూడదు. గోవు చనిపోకూడదంటే తనంత తాను శరీరాన్ని విడిచిపెట్టచ్చు తప్ప గోవుని చంపకూడదు. గోవుని చంపడం కన్నా మహాపాతకం లోకంలో ఇంకోట్లేదు. ఎందుచేత అంటే ఒక్కటే కారణం, బ్రహ్మగారి సృష్టి ఇవన్నీ. బ్రహ్మగారి సృష్టిలోని ప్రాణి కాదు గోవు. ఒకానొకప్పుడు ద్వాదశాదిత్యులు, వాయువు, అగ్నిహోత్రుడు ముగ్గురు బ్రహ్మగారు ఒక హోమం చేస్తుంటే చూశారు. ఆయన హోమం చేసి జీవాత్మని సృష్టించాడు. అరే ఈయన జీవాత్మని సృష్టించాడు కాబట్టి మనం కూడా ఒక ఉత్కృష్ట ప్రాణిని సృష్టించగలమని వాళ్ళు ముగ్గురు కూర్చుని హోమం చేశారు. వాళ్ళు ముగ్గురు కూర్చుని హోమం చేస్తే ఆ హోమగుండంలోంచి బయటికి వచ్చింది ఆవు. కాబట్టి అది బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు. ఆ ఆవుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే ఏ పదార్థములను ఇవ్వాలో అది ఇవ్వగలిగినటువంటి స్థితి ఉన్న ప్రాణి అదొక్కటే. ఎందుకంటే పంచగవ్యములు అని ఉంటాయి, పంచగవ్య ప్రాసన అంటారు. ఆవు యొక్క మలము, ఆవు యొక్క మూత్రము, పాలు, పెరుగు, నెయ్యి, ఈ 5 పంచగవ్యాలు. ఏ దోషం చేసినా ప్రాయశ్చిత్తం అంటే ఈ పంచగవ్యాలు వాడాలి. ఏ హోమం చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా, లోకానికి శాంతి కలగాలన్నా, కోరికలు తీరాలన్నా, ఏది చెయ్యాలన్నా ఈ పంచగవ్యాలు వాడాలి. అసలు నిజానికి రేపు వెంకటేశ్వర స్వామి వారిని అక్కడ వాయుప్రతిష్ఠ చెయ్యాలన్నా కింద గోమయంతో అలకాలి. ఓసారి కొద్దిగా గోవు యొక్క ఆ గోమయం కలిపిన నీళ్లు అక్కడ చిలకరించకుండా స్వామిని తీసుకొచ్చి పెట్టకూడదు. భూశుద్ధి జరగాలి అంటే ఒక్క గోమూత్రం చేత, గోపురీషం చేత మాత్రమే జరుగుతుంది. దాని మూత్రపురీషములు అంత గొప్పవి. 84 లక్షల జీవరాశుల్లో మలమూత్రములు దుర్గంధభూయిష్టములై మంగళకార్యమునకు పనికిరానివై ఉంటాయి. ఒక్క ఆవు అనబడేటటువంటి ప్రాణి యొక్క మలమూత్రములు మాత్రం సుగంధభరితములై మంగళకార్యములకు వాడబడతాయి. కాదు కదా, క్రిమి సంహారకములై ఉంటాయి. అందుకే ఇంటి ముందు ఆవు పేడతో అలుకుతారు. ఏదైనా మంగళకార్యం చేయవలసి వచ్చినా, హోమం చేసినా, యజ్ఞం చేసినా అక్కడ ఆవు పేడతోనే అలుకుతారు. ఆవు పేడ వెంటనే అంత శుద్ధిని చేస్తుంది. అసలు ఆ పాలు, ఆ పెరుగు, ఆ నెయ్యి లేకపోతే ఏ కార్యం జరగదు. ఎంత వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఉన్నా ఇవి లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? అందుకే గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోవు ఉంటే పంచగవ్యాలు వస్తాయి. పంచగవ్యాలతో మీకు హోమం చేయించగలిగిన వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఉంటే లోకమనకంతటికి శాంతి ఉంటుంది. అందుకని ముందు గోబ్రాహ్మణులకు శుభము కలుగుగాక అంది శాంతి మంత్రం. బ్రాహ్మణుడి కన్నా ముందు గోవుని చెప్పింది. అంత గొప్పది గోవు. మీరు లోకంలో
ఒక వస్త్రద్వయం ఎవరికన్నా ఇస్తే వాళ్ళు పుచ్చుకుంటే మీరు ఒక వస్త్రద్వయాన్ని ఇచ్చారు అని మీ ఖాతాలో వేస్తారు. మీరు ఒక గోవుని దానం చేస్తే 1000 గోవులను దానం చేసిన ఫలితం మీ ఖాతాలో వేస్తారు. 1000 గోవులను పుచ్చుకున్న ఫలితం ఆయన ఖాతాలో వేస్తారు, పుచ్చుకున్న ఆయనకి. కాబట్టి ఆయన ఏం చేయాలో తెలుసా అండి? ఇతర దానములకు లేదు. గోదానం పుచ్చుకుంటే మాత్రం వెంటనే ఎక్కడికైనా పక్కకెళ్ళి కూర్చుని దానికి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని జపం చేసుకోవాలి. నేను ఒక్క గోవుని పుచ్చుకున్న ఫలితమే నా ఖాతాలో పడుగాక, లేకపోతే ఆయన 1000 గోవులు పుచ్చుకున్న ఫలితం పడిపోతుంది. ఆయన మంత్రజపం చేస్తే ఆయన ఒక గోవు పుచ్చుకున్నట్టు అవుతుంది, కానీ ఇచ్చిన ఆయన మాత్రం 1000 గోవులు ఇచ్చినట్టే వేస్తారు ఖాతాలో. అంత గొప్ప శక్తి కలిగినటువంటి ప్రాణి లోకంలో గోవు ఒక్కటే. కాదు నేను మీకు ఒక మాట మనవి చేస్తాను. అధికారము అని ఒక మాట ఉంటుంది. అందరూ అన్ని కార్యాలు చెయ్యలేరు. అధికారాన్ని బట్టి కొంతమంది కొన్ని కార్యాలు మాత్రమే చేయగలుగుతారు. కానీ సర్వోత్కృష్టమైనటువంటి ఈశ్వరార్చనగా సాక్షాత్ ఈశ్వరుణ్ణి ముట్టుకుని మీకు పూజ చెయ్యాలనుంది. కంచి కామాక్షి అమ్మవారి యొక్క చేతి మీద గంధం రాయాలనుంది. మీరు రాయగలరా? కామాక్షి దేవాలయంలోకి వెళ్ళి వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి అంతరాలయంలోకి ప్రవేశించి ఆయన మెడలో ఒక తులసిమాల వెయ్యాలనుంది. మీరు వెయ్యగలరా? మిమ్మల్ని అనుమతిస్తారా? లేకపోతే సప్తర్షి పూజలో కాశీలో ప్రదోషవేళ దాటిన తర్వాత మీరే కూర్చుని విశ్వనాథలింగానికి చెయ్యాలనుంది. మిమ్మల్ని అనుమతిస్తారా? మీకు ఈ కోర్కెలు తీరాలి అంటే అందరికీ కలిపి అధికారం ఇచ్చేస్తూ ఈశ్వరుడి చేత సృజింపబడిన ప్రాణి గోవు. గోవు డెక్కల దగ్గర మీరు కొంచెం ఇలా పసుపు రాశారనుకోండి, అది సాక్షాత్ జగదంబ పాదములకు అంటుతుంది ఆ పసుపు. గోవుకింత పచ్చిగడ్డి మీరు తీసుకెళ్ళి పెడితే పచ్చిగడ్డి అది తిందనుకోండి, వెంటనే ఏ ఫలితం వేస్తానని చెప్తుందో తెలుసా అండి వేదం? ఇది నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో. నేను వేదమంత్రముల యొక్క వ్యాఖ్యానాన్ని మీకు చెప్తున్నాను. 1 సంవత్సరం పాటు ప్రతిరోజు 100 యజ్ఞములు చేసిన వాడికి ఏ ఫలితం ఉంటుందో, గోవుకి ప్రదక్షిణం చేసి గోవుకి పచ్చిగడ్డి పెట్టినటువంటి వాడికి అంత ఫలితం వేస్తారు. పితృదేవతలు తరించాలంటే అత్యంత సులభ మార్గం ఏమిటో తెలుసా అండి? గోశాలలో గరుకురాయి వేయడమే. గరుకురాయిని వేస్తారు. కొంచెం గరుగ్గా ఉంటుంది ఆ రాయి. ఆవుకి దురద ఉంటుంది, అది తోకతోటే గోక్కోవాలి. కానీ ఆ తోకతో గోక్కుందాం అంటే తోక చేతిగా అంతటిని గోకలేదు. ప్రత్యేకించి దాని గంగడోలు గోక్కోవాలంటే దానికి చాలా కష్టం. అప్పుడు గరుకురాయి వేస్తే ఆ గరుకురాయి దగ్గరికి వెళ్ళి రాపాడిస్తుంది. అందుకే గోశాలలో గరుకురాయి ఎవరు వేశారో వాళ్ళ పితృదేవతలు ఎన్ని పాపాలు చేసినా వాళ్ళని పాపాల నుంచి వినిర్ముక్తం చేస్తారు. దిలీపుడు గోవుకి సేవ చేసి కొడుకుని కన్నాడు. అక్రూరుడు పుట్టడానికి కారణం అక్రూరుడి తాతగారు ప్రతిరోజు గోదానం చెయ్యబట్టి గాంధిని శ్వఫల్కుడు వాళ్ళిద్దరికీ అక్రూరుడు పుట్టాడు. గోవు యొక్క మహాత్యం అంతా ఇంత కాదు. గోవు ఇంత గొప్పదైతే మళ్ళీ గోవులలో గొప్పతనాన్ని ఇంకా పెంచడానికి పరమేశ్వరుడు తను ఒక్కసారి చూస్తే కొన్ని గోవులు ఎరుపు రంగు పొందాయి. అవి కపిల గోవులయ్యాయి. కపిల గోవులలో మరింత శ్రేష్టం. కాబట్టి ఆ గోవు ఎక్కడ తిరుగుతుందో అసలు లోకంలో గృహస్థు ఏమని ప్రార్థన చేయాలో తెలుసా అండి? ఎప్పుడూ గోవులు మా ఇంటి ముందు తిరుగుగాక, నేను ప్రతిరోజు గోవుకి నమస్కరించగలిగిన అవకాశమును పొందుదునుగాక అని నమస్కరించాలి. గోవే పరదేవత. పరదేవత ఒక సంకల్పం చేసిందిట. అమ్మ అన్న స్థితి ఎవరికైనా కలిగితే ఆడదానికి ఆవిడ అనుగ్రహంతోనే కలుగుతుంది. అమ్మా అని పిలిపించుకోవాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప అమ్మ అని పిలిపించుకోరు. అమ్మ అని నేను ఒక పిల్లాడో పిల్లో పిలవడానికి అవకాశం ఇచ్చి కొంతకాలం పోయిన తర్వాత నేను ఆ ప్రాణిని తీసేశాను అనుకో, వాడికి అమ్మ అని పిలవడానికి ప్రాణి ఉండదు. అప్పుడు వాడు అమ్మ అని పిలవడానికి నాకు అయ్యో ఎవరు లేరే అని వాడు బాధపడి ఏడుస్తాడు. అలా ఏడవకుండా ఉండాలి అంటే నేనే ఈ భూమాతగా ఉంటాను, గోమాతగా ఉంటాను, జగన్మాతగా ఉంటానని ఆమె తనని తాను 3గా మార్చుకుంది. అందులో భూమాత తనంత తాను మీ దగ్గరికి వచ్చేది కాదు. అంటే మీకు ఆ ఉపాసనతో చూడాలి తప్ప మీకు ఒక రూపంతో కదిలి రావడం కనపడదు. జగన్మాత అలా కదిలి రావడం మీకు చాలా కష్టం. అలా కదలడం ఆ ఉపాసన ఉన్న వాళ్ళకి తప్ప ఇతరులకు అలా సాధ్యం కాదు.
మీ ఇంటి ముందు మీ దగ్గరికి వచ్చి మీరు పెట్టింది తిని మీరు చేసిన ఉపచారం పుచ్చుకునేటటువంటి పరదేవతా స్వరూపం లోకంలో గోవు ఒక్కటే. అందుకే పీఠాలలో చేసే పూజలో గజపూజ పశుపూజ, అశ్వపూజ పశుపూజ, గోపూజ పరదేవతా పూజ. అంత గొప్పదైన గోమాత విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక చోట అంటారు, సాధు గోమాత భరతభూ శ్వాసకోశ మరియు నద్దాని బంధింప నుడికిపోదే వటదళంబున కనుమూయువాని కడుపు అంటారు. ఎంత గొప్ప మాట. శివార్పణము అని ఆయన ఒక గొప్ప గ్రంథం చేశారు. అందులో అంటారు, అది సాధుగోమాత భరతభూ శ్వాసకోశ. ఆవిడ ఆ సాధుగోమాత భరతభూ శ్వాసకోశ, భరత భూమి యొక్క శ్వాసకోశ, ఊపిరితిత్తు. ఊపిరితిత్తుని మూసేశారనుకోండి, పట్టేశారనుకోండి, ముక్కు మూసేశారనుకోండి, ఎలా గింజుకుంటాడో భారతదేశంలో గోవుని పట్టి బంధించి వధించడం అంతే అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. భరతభూ శ్వాసకోశ మరియు నా దాని బంధింప నుడికిపోదే, కడుపు ఉడికిపోతుంది. కడుపు మండిపోయిందండి నాకు అంటారు. ఎవరి కడుపు మండిపోతుందో తెలుసా అండి? వటదళంబున కనుమూయువాని కడుపు. వటదళంబున కనుమూయువాడు వటపత్రశాయి. వటపత్రశాయి కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడి కడుపు రగిలిపోతుంది. గోవు, ఆ గోవు మీద గొడ్డలి పడిపోతుంటే నేను పుట్టలో కూర్చుంటే ఇంకా నేను అవతారంగా రావడం ఎందుకు కలియుగంలో? ఒకవేళ ఆ ఆవు మీదకి గొల్లవాడు విసిరేసిన గొడ్డలి నాకే తగిలి దాని వలన నా తల తెగి పడిపోయినా సరే, గోవు కోసం నా తల తెగిపోయినా పర్వాలేదని అకస్మాత్తుగా పుట్టలోంచి పైకి వచ్చేసాడు అంతే వెంకటేశ్వరుడు. వచ్చేయగానే ఆ గొడ్డలి వెళ్ళి ఆయన తలకి తగిలింది. తలకి తగలగానే కుఠారాణతి తీక్షణేన తాడితో వెంకటేశ్వర సప్త తాళ ప్రమాణేన రక్త స్ఫూర్తిరభూస్తథ. ఆయన దివ్యమైనటువంటి తలలోంచి 7 తాడి చెట్లంతెత్తు రక్తధార పైకి లేచింది. ఈ లోకంలో వెంకటేశ్వరావతారాన్ని మొట్టమొదట చూసినటువంటి వాడు ఒక్క గొల్లవాడు. అందుకే ఇప్పటికీ సుప్రభాతం చదవగానే మొట్టమొదటి దర్శనం గొల్లే చేస్తాడు. సన్నిధి గొల్ల అని అప్పుడు ఏ గొల్లవాడు చూశాడో ఆయన వంశీకులే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాత దర్శనం చేస్తే ఆయనకి వెన్నపూస తాంబూలం బహూకరించి తర్వాత తెర తీసి మిగిలిన వాళ్ళకి సుప్రభాత దర్శనం ఇస్తారు. కాబట్టి ఒక గొల్లవానికి దర్శనమిచ్చాడు, కానీ ఆయన పరమేశ్వరుడి యొక్క ఆ స్వరూపాన్ని చూసి తట్టుకోలేక ఉద్విగ్నుడై ప్రాణం విడిచిపెట్టేశాడు. ఈ బ్రహ్మగారు ఆవు రూపంలో ఉన్నాడు కదండి, ఆయన గబగబా పరిగెత్తుకుంటూ ఆ చోళరాజు ఇంటికి వెళ్ళి పెద్ద ధ్వని చేసి అంబారావం చేశాడు. రాజు అరే ఆవుకి ఏ ఆపద కలిగింది ఇలా అరుస్తోందని, పూర్వం న్యాయ ఘంట అని ఉండేది. ఎవరు ఆపద కలిగినా గంట మోగిస్తే రాజుగారు బయటకు వచ్చేవారు. అంత గొప్పగా ఉండేది న్యాయ వ్యవస్థ ఒకప్పుడు. కాబట్టి గబగబా బయటికి వచ్చాడు రాజు. ఆవు ఏం చెప్తోందో ఆయనకు అర్థం కాలేదు. ఆవు వెంట బయలుదేరండి అన్నాడు. ఆవు వెంట బయలుదేరారు. ఆవు వెంట బయలుదేరి గబగబా వచ్చారు. అది వెంకటగిరి పర్వతం మీదకి వెళ్ళింది. ఆ వెంకటాచలానికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద పుట్ట, ఆ పుట్ట నిండా నెత్తుటి ధారలు, అదంతా ఏరు కింద రక్తం ప్రవహిస్తోంది. గొల్లవాడు చచ్చిపోయి ఉన్నాడు. ఓ గొడ్డలి నెత్తుట్లో పడుంది. ఆయనకి ఏం అర్థం కాలేదు చోళరాజుకి. అరే ఏమిటిదంతా, ఎందుకు ఇలా పడుంది? ఈ వెంకటాచల పర్వతం ఇంత గొప్పది కదా, ఇన్ని సెలయేళ్లతో ఉంది, ఇక్కడ ఇలా ఎందుకు జరిగిందని ఆయన తెల్లబోతున్నాడు. ఒక్కసారి వెంకటేశ్వర స్వామి వారు మళ్ళీ పుట్టలోంచి ప్రకటనమయ్యారు. అయి పిశాచో భవదుర్బుద్ధే మద్దుఃఖాదనకర్మణ శుక్రవారేతు సాయాహ్నే కిరీటం ధారయామ్యహం కిరీటధారణే కాలే నేత్రే మే జలపూరితే అన్నారు. ఏమయ్యా, యుక్తాయుక్త విచక్షణ లేని శిక్ష వేశావు. ఒక ఆవు పాలివ్వకపోతే అంత దెబ్బ కొడతావా? చర్మంతో తయారు చేయబడినటువంటి ఆయుధాన్ని చేత్తో పట్టుకుని నీ భార్య కొట్టింది. దానివల్ల వాడు ఉద్ధతి పొంది గొడ్డలి ఆవు మీదకి విసిరాడు. గోవుని రక్షించే ప్రయత్నంలో నేను దెబ్బతిన్నాను. నా దుఃఖానికి కారణము నువ్వు అయ్యావు కాబట్టి పిశాచో భవ దుర్బుద్ధే, నువ్వు పిశాచమగుదువుగాక, పిశాచమై తిరుగు అన్నాడు. ఆయన వెంటనే స్వామి పాదాల మీద పడి, అయ్యో ఇందులో నా తప్పే ఉంది, నా పరోక్షంగా ఉందేమో కానీ నేను ప్రత్యక్షంగా చేసిన అపరాధం ఏముందని అడిగారు. ఆయన అన్నారు, నా అవతారం రావడానికి ఇంకొక ప్రధాన కారణం పద్మావతీదేవిని నేను పరిణయం చేసుకోవాలి. ఆ పద్మావతీదేవిని పరిణయం చేసుకునేటప్పుడు నాకు కృష్ణావతారంలో ఉన్నటువంటి తల్లి యశోద ఇక్కడ వకుళమాతగా దర్శనం ఇవ్వాలి.
ఆ పద్మావతి పరిణయ సమయంలో నాకు మామగారు ఆకాశరాజు గారు శుక్రవారం నాటి సాయంకాలం వేళ నా తల మీద కిరీటం పెడతారు. ఆ కిరీటం పెట్టినప్పుడు నా కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు వస్తాయి. నా కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు వచ్చినప్పుడు నువ్వు మనశ్శాంతిని పొందుతావు. అప్పటి వరకు నువ్వు పిశాచమై తిరుగుతూ ఉండన్నారు. ఆ పిశాచ రూపం పొంది తిరిగినటువంటి రాజే తరువాతి కాలంలో స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు. స్వామి పుష్కరిణి స్నానం గురించి మనమంటే ఇవాళ చాలా తక్కువగా తీసుకుని వెంకటాచలం వెడితే 50 మాటలు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయడమే ప్రధాన ప్రయోజనంగా పెట్టుకుంటున్నాం. కానీ అసలు స్వామి పుష్కరిణి గురించి మీరు స్కాంద పురాణంలో చదివితే మీరు ఆశ్చర్యపోతారు. 28 రకములైన నరకములను తప్పించాలి అంటే ఒకే ఒక్క మార్గము స్వామి పుష్కరిణి స్నానమే అని నిర్ధారించింది. స్వామి పుష్కరిణి స్నానం కాదు, పుష్కరిణి చుట్టూ తిరుగుతుంటే చాలన్నారు. అందుకే ఆ పుష్కరిణికి పశ్చిమాన్న మహానుభావుడు ఆదివరాహస్వామి వెలిసి ఉన్నారు అక్కడ. అటువంటి గొప్ప పుష్కరిణి ఆ పుష్కరిణి. అందులోకి అన్ని తీర్థములు వచ్చి చేరుతాయి. అందుకే స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోహ పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. స్వామి పుష్కరిణీ స్నానం దొరకమంటే దొరికేది కాదు, అది మహాదృష్టం. ఉన్మాదులకు కూడా స్వస్థత పొందుతారు పుష్కరిణీ స్నానం చేస్తే అంటారు. స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోహ పాదసేవనం. సద్గురువైన వాడు నా కాళ్ళు ఎవరైనా పడితే బాగుండు, ఇలాంటి పిచ్చి కోరికలు ఏమి ఉండవు వాళ్ళకి. కాబట్టి ఆయన పాదములు పట్టడం, ఆయన పాదములు ఒత్తడం అంత తేలిగ్గా దొరికేటటువంటి సేవ కాదు. ఆయన ఎన్నడూ అటువంటి సేవలు అంగీకరించేవాడు కాదు. అటువంటి వాడు మీరు నా కాళ్ళు పట్టండి అని ఆయన అసలు పాద సంవాహనం ఎందుకు చేయించుకుంటాడు? చేయించుకోనప్పుడు మీకు సద్గురువు యొక్క పాదములు పట్టే అదృష్టం ఎలా కలుగుతుంది? దొరకదు. ఏకాదశి వ్రతం చాపి, ఏకాదశి వ్రతం ఎలా చెయ్యాలని శాస్త్రం చెప్పిందో అలా చెయ్యడం చాలా కష్టం. త్రయం అత్యంత దుర్లభం, చాలా కష్టం. అంత గొప్పది స్వామి పుష్కరిణి. ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఆయన శాప విమోచనాన్ని పొందాడు. మహానుభావుడైనటువంటి వెంకటేశ్వరుడు ఆ అవతారం అప్పుడు ప్రకటనమైంది. ఆ రాజుకి కనపడిన తరువాత అప్పటి నుంచి ఆయన వాల్మీకానికి బయటికి వచ్చి అప్పటి నుంచి ఆయన ఆ పర్వత సానువుల మీద తిరగడం మొదలుపెట్టాడు. అప్పుడు వెంకటాచలం మీదకి ఎవరు వెళ్ళేవారు కాదు. ఎందుకంటే విపరీతమైన చలికి తోడు గుబురుగా పెరిగిపోయినటువంటి చెట్లు, క్రూర మృగాలు, అటువంటి వాటితో ఉండేది. కాబట్టి ఎవ్వరూ అక్కడ తిరిగేవారు కాదు. ఆయన ఒక్కరే ఆ పర్వత సానువుల మీద తిరుగుతూ ఉండేవారు. ఆ పర్వత సానువుల మీద తిరుగుతూ ఉండగానే ఆయన ఆదివరాహమూర్తిని కలుసుకున్నారు. కాబట్టి శనివారం ఇవాళ చాలా గొప్ప రోజు. ఇటువంటి రోజునాడు మనం వెంకటేశ్వర స్వామి వారి అవతార ఆవిర్భావ ఘట్టాన్ని, ఆయన వెంకటాచల పర్వతం మీద తిరగడాన్ని, ఆయన అవతారంగా రావడంలో ఉన్న కదలికలలో ఆయన నోటితో చెప్పకుండా ఈ లోకానికి ఇచ్చినటువంటి సందేశాన్ని మనం ఇవాళ ఈశ్వరానుగ్రహంగా వినగలిగాం. రేపటి రోజున చాలా గొప్ప మలుపు ఒకటి ఉంది. అసలు వెంకటేశ్వర స్వామి వారి అవతారం రావడంలో, ఆనంద నిలయంలో ఆయన ఎందుకు వెలిశారు అన్న విషయంలో, అసలు ఆ కొండ యొక్క శక్తి ఏమిటి అన్న విషయంలో, అసలు ఆ వెంకటాచల పర్వతం ఎందుకంత గొప్పదైందో రేపటి రోజు 6:30 ప్రారంభం చేసేటటువంటి ప్రవచనంలో మీకు విజ్ఞాపన చేస్తాను.